सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। आदित्यचन्द्रा कुजसौम्यजीवा शुक्रार्कपुत्रामपि राहुकेतु एते ग्रहाणां सकलार्थसिद्धिं कुर्वन्तु काले स्थिरभोगनित्या। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। सर्वेभ्यो పితృభ్యో నమో నమః। మిత్రులందరికీ నమస్కారం। హిందూ మిత్ర పరివారం అందరూ హిందూ మిత్ర వారి ఆధ్వర్యంలో మనం పెట్టుకున్నటువంటి సత్సంగానికి విచ్చేస్తున్న మిత్రులందరికీ స్వాగతం। ఈ సత్సంగం మాధ్యమంగా మనం ప్రాచీన సాహిత్యంలో నేటి మానవ జీవితానికి అనుకూలమైనవి ఏమున్నాయి, వాటిని అన్వయించుకోవడానికి ఏ విజ్ఞానం ఉన్నది అన్నది ఒకసారి ఆ విజ్ఞాన సాహిత్యంలో తొంగి చూసే ప్రయత్నంలో భాగంగా అప్పుడు ఆ కాలంలో అంటే ఎంతో ముందటి కాలంలో ఆ అప్పటి జీవన విధానానికి సరిపడేట్టుగా వాళ్ళు చెప్పినటువంటి సూత్రాలు, జీవన విధాన నియమాలు లేదా సూత్రాలను మనం ఈ రోజు ఎలా అన్వయించుకోవాలి, అసలు అన్వయించుకోవాల్సిన అవసరం ఉందా అన్న విషయాలు ఆలోచిస్తే కానీ వాటి యొక్క అవసరము, వాటి యొక్క అర్థము మనకు తెలుస్తుంది। కేవలం చదువుకోవడం కొరకు, ప్రవచనం చెప్పుకోవడం కొరకు ఉండవలసిన కాలం చెల్లింది। ఇప్పుడు ప్రవచనాలతో కాదు, మనకిప్పుడు కావాల్సింది అప్పటి విజ్ఞానం ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుందా లేదా, ఈ ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఆలోచించకపోతే ఏమైనా ప్రవచనాలు వింటూ హాయిగా సాయంత్రాల టైం పాస్ కోసం వినడమే సరిపోతుంది తప్ప సమాజానికి ఇది ఉపయోగపడదు। సమాజంలో నిత్య జీవితంలో ఏ వయసు వారికైనా ఏ ఏ కాలమానాలలోనైనా ఉపయోగపడే విధానాలు, సూత్రాలు ఋషులు అందించారు। వాళ్ళు చెప్పింది మీరు చదువుకోండి అని కాదు, వాటిని ఆచరించడం కోసం చెప్పారు। ఆ ఆచరించేది చారిత్రక కారణాల కారణంగా అసలు ఈ విజ్ఞానం పోతుందో ఏమో అన్న భయంతో దాచిపెట్టుకోవడం ఆరంభించి వాటిని మనం పారాయణాలుగా తీసుకొచ్చాం। ఎప్పటికప్పుడు దాన్ని అనుకోకపోతే మర్చిపోతామని ఆ చెప్పుకోవడం కొరకు తీసుకొచ్చేసి ఇప్పుడు చెప్పుకోవడం దగ్గరే ఆగిపోయాం। అందుకే నేను మీ అందరి అనుమతితో, నిజంగా నాకు ఎక్కువ ఏం తెలియదు అయినా కానీ వాటికి సంబంధించిన ప్రవచనం చెప్పడం, మీలో ఆ విషయాలకు సంబంధించిన నేటికి అవసరమైన విధంగా ఎలా ఆలోచించాలి అన్న ప్రేరణ కలిగించడం చేసే ప్రయత్నం చేస్తున్నాను। దయచేసి అందుకే ఈ కార్యక్రమంలో మనం చెప్పుకునే విషయాలన్నీ కూడా విని ఊరుకోకుండా విని ఆలోచించండి। మీ స్థాయి నుండి దీన్ని ఎలా మనం సమాజంలోకి తీసుకువచ్చి వాడుకోవాలో ఆలోచించండి। అలా మనం అందరం వాడుకుంటే సమాజం ఆటోమేటిక్గా అంతా వాడుకుంటుంది, అప్పుడు వీటి వల్ల వచ్చే లాభం వచ్చేస్తుంది। ఆ క్రమంలో ఋషులు ఎంతో నిశితంగా, ఎంతో లోతుగా మానవ జీవితాన్ని ఎన్ని వేల సంవత్సరాలు వాళ్ళు దాన్ని పరిశీలించారో మనకు తెలియదు, కానీ మనకి ఎన్నో విషయాలు తెలియనివి దాంట్లో రాసి పెట్టారు। ఇది ఇప్పుడు కాదు కదా, కొన్ని వేల సంవత్సరాల కింద రాయబడ్డటువంటి విజ్ఞానమే ఇప్పుడు మరీ మనకు తెలిసి 300 ఏళ్ల కింద 400 ఏళ్ల కింద అనేది వీల్లేదు। ఇది కనీసం 4-5 వేల సంవత్సరాల కిందది అని మనం అనుకుంటున్నాం, దానికి ఆధారాలు దొరుకుతున్నాయి। ఆ క్రమంలో ఉపనిషత్తులు, వేదాలు, షట్శాస్త్రాలు అవి ఎలా ఉన్నాయో పక్కకు పెడదాం, కానీ అవి చాలా ముఖ్యమైనవి అయినా కానీ వాటిని అర్థం చేసుకునే స్థాయి లేనప్పుడు అసలు జీవించడం ఎలా అన్నదానికి స్మృతులు చాలా అవసరం।
ఈ స్మృతుల్లో మళ్ళీ ఏముంది అంటే మొత్తం విజ్ఞానం, వేదవాంగ్మయంలో ఉన్న విజ్ఞానం అంతా కూడా ఆచరించడం కొరకు కావలసిన సూత్రాలు ఇచ్చారు. అందుకే ఈ సూత్రాలు చెప్తున్నప్పుడల్లా మనం వాటి రెఫరెన్స్ వస్తుంది. ఆ క్రమంలో మనం ఇప్పటిదాకా భగవంతుడి దయతో, సరస్వతి మాత కటాక్షంతో ఈ ఆశ్రమ ధర్మాలు చెప్పుకుంటూ, వాటి ఉపయోగాన్ని సమాజాని కోసం చెప్పుకుంటూ, వాటి అన్వయాన్ని ఎలా చేస్తున్నాం అనే ఆలోచనలను పిలుపుకుంటూ పంచుకుంటూ ఇప్పటిదాకా బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం సంబంధించిన వారం ఆశ్రమం అనేది మధ్య ఫోకస్ ఆశ్రమం. అక్కడి నుంచే ఇటు బ్రహ్మచర్యానికి, అక్కడి నుంచే ఇటు వానప్రస్థానికి, సన్యాసానికి లింక్. ఇది పెద్ద ముఖ్యమైనది. ఆశ్రమం నుంచి దాని మీదే ఆధారం. ఆ గృహస్థాశ్రమం ఇది చాలా పెరుగుతున్న క్రమంలో కొన్ని అవస్థలు ఉన్నాయి మనకి. అవస్థలు అంటే దిశలు, అది అనుభవిస్తాం కాబట్టి అవస్థ. సో దాంట్లో శైశవం, బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం, ఇవి అవస్థలు. వీటిలో ఎలాగూ తప్పదు. అలా ఉన్నప్పుడు మళ్ళీ ఆరోగ్యం కోసం, ఆనందంగా ఉండడం కోసం, సంఘజీవనం చాలా బాగా ఉండడం కొరకు, ప్రశాంతంగా ఉండడం కొరకు, సుఖ జీవనం కొరకు, సార్థక జీవనం కొరకు అని మన వాళ్ళు సంస్కారాలు పెట్టి, వాళ్ళ సంస్కారాలు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతాయి. ఆ సంస్కారాలను ఉపయోగించుకుంటూ, సంస్కారాల కారణంగా జీవించే జీవించే ఆశ్రమాలు ఏంటని చూసినప్పుడు ఈ 4 ఆశ్రమాలు వస్తాయి. ఆ ఆశ్రమాల్లో బ్రహ్మచర్యం ఏమిటి అంటే బాల్యము, కౌమారము, శైశవం ఉన్నటువంటి స్థితి అంతా బ్రహ్మచర్యం అని, దాంట్లో కేవలం విజ్ఞానాన్ని కేవలం పొందడం కొరకే ఆ ప్రతి వ్యక్తి జీవిస్తాడని, అది బ్రహ్మచర్యాశ్రమం. మరి ఆ బ్రహ్మచర్యాశ్రమంలో సహాయాన్ని సంఘజీవులు అంటారు. ఎవరి సహాయము లేకుండా అది సాధించదు. ఆ సహాయం ఇచ్చేది ఎవరు అంటే మళ్ళీ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ఇస్తారు. ఆ వాళ్ళు ఎందుకు ఇవ్వాలి, నాకు ప్రతి వ్యక్తికి ఎందుకు ఇవ్వాలి అన్నప్పుడు ఆ ఎందుకు ఇవ్వాలి అనేది మళ్ళీ రాకుండా మన వాళ్ళు కుటుంబ వ్యవస్థని సృష్టించారు. కుటుంబ వ్యవస్థ కారణంగా మనకి ఒక అనుబంధం ఏర్పడు. చిన్నపిల్ల పుట్టగానే మనం మనవాళ్ళు ఆ మనవాళ్ళు అనుకున్న వాళ్ళకి మనమే ముద్దుగా ఆ బాల్యాన్ని మనం ఆనందిస్తూ, వాళ్ళ బాల్యాన్ని మనం ఆనందిస్తూ ఎన్నో నేర్పుతూ ఉంటాం. మనకి తెలియకుండానే బై డిఫాల్ట్ గృహస్థాశ్రమంలో ఉన్న మనం చిన్న పిల్లలకి బ్రహ్మచర్యాశ్రమంలో సపోర్ట్ చేస్తాం. ఆ సపోర్ట్ చేసేది కాస్త పెరిగిన తర్వాత మనమే పెట్టిన మొక్క పెరుగుతూ ఉంటే ఆనందించినట్టుగా మనం ఆనందించి, మనం అప్పటికి ఇంకా కొంత వయసులో వచ్చేసింది కాబట్టి ఈ మొక్క కూడా పుష్పించాలని, ఈ మొక్క కూడా పళ్ళు కాయలు కాయాలని, అందరికీ ఫలాలు అందించాలని అదే దృక్కోణంతో, అదే దృష్టితో మనం ఆ మనవాళ్ళు అనుకునే సంతానాన్ని మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటాం. ఎప్పుడు కోరుకుంటాం? మొక్కలు పెంచినప్పుడు తోటమాలి మొదట్లో నీళ్లు పోస్తాడండి, తర్వాత ఏం పోయాడు. మొక్క పెరిగి పూత పూసి కాతలు కాసే స్థాయికి వచ్చిన తర్వాత ఆ మొక్కకి అతనేమి మళ్ళీ సేవ చేయడు, కేవలం సంరక్షిస్తుంటాడు. అవి మొక్కలు అవి వాటి సంరక్షణ చేసుకోలేవు కాబట్టి సంరక్షిస్తుంటాడు. ఇది మనం చూస్తున్నాము ప్రతిరోజు కళ్ళతో. మొక్కలకి ట్రీ గార్డ్స్ అంటారు. ట్రీ గార్డ్స్ ఎప్పటిదాకా పెడతారు? కొంతకాలంకి పెడతారు, తర్వాత చెట్టు పెరిగిపోయిన తర్వాత పెట్టరు కదా. సో అదే విధంగా మానవులు సంఘ జీవనంలో కూడా తమ పిల్లలకి ఒక బ్రహ్మచర్యాశ్రమంలో ఇచ్చేటువంటి సపోర్ట్ ఇచ్చిన తర్వాత, గార్డ్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఆ చెట్టుని అలా పెరిగి ఆ చెట్టుతో మళ్ళీ సుఖాన్ని అనుభవిస్తారు. అదే విధంగా గృహస్థు ఆశ్రమంలో ఉన్నవాడు తన మొక్కలన్నీ పెరిగి చేస్తున్న విధంగా అని తాను కూడా చూసి ఇప్పుడు విశ్రమిస్తాడు. ఆ విశ్రమించేటప్పుడు తాను ఆ మొక్కని పెంచినప్పుడు చేసినటువంటి మొత్తం కార్యక్రమం మళ్ళీ చెయ్యడు కాబట్టి అదే గృహస్థాశ్రమంలో చేస్తూ ఆ గృహస్థాశ్రమంలో విశ్రమించే స్థితి వచ్చినప్పుడు దాన్ని వానప్రస్థము అని. మనం బ్రహ్మచర్యంలో ఏం చేయాలో అనేది కాస్త మాట్లాడుకున్నాం. ఇవన్నీ మనుధర్మశాస్త్రంలో ఉన్న ఆ మనుధర్మశాస్త్రము రాసిన నాటి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి జీవన విధానానికి కావలసిన విధంగా వాళ్ళు రాశారు కాబట్టి అప్పటి జీవన విధానానికి అది ఉంటే ఇప్పటి జీవన విధానానికి ఏది ఉండాలి అని మనం దాన్ని సమీకరణం చేసి అప్పుడు మనం ఈ మనుధర్మశాస్త్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దాని స్పిరిట్ వాడు.
దాంట్లో ఉన్న విధంగా నేటి సమాజం ఉండమని కాదు, ఉంచాలని కాదు, అసలు ఎప్పుడు కోరలేదు. మనువే కోరలేదు. దేశ కాల మానవులను బట్టి ధర్మశాస్త్రాలు మార్చుకోమని ప్రతి ధర్మశాస్త్రకర్త అన్నారు, ప్రతి స్మృతికర్త అన్నారు. వాళ్ళు వాళ్ళ కాలంలో చేసినటువంటి సంస్కరణల ఆధారంగా మనకు శాస్త్రాలన్నీ ఉన్నాయి. కానీ ఆ సంస్కరణలు మనం సుమారు 1200 సంవత్సరాల క్రితం వరకు చేసుకోలేక, ఆ తర్వాత చేసుకోక అది పక్కన పడేసి, ఈ రోజు మనం చేసుకోవడానికి ప్రయత్నంలో కేవలం చదువుతూ అది ఇప్పుడు ఎలా అసాధ్యమవుతుంది అంటున్నాం. కానీ ఆగి, ఒక క్షణం ఆగి, అప్పటి కాలానికి రాసింది నేను ఇప్పుడు ఎట్లా వాడాలి అనేది మనం చెయ్యడం లేదు. మనం ఇప్పుడు ఈ సత్సంగం ద్వారా వీరి హిందూ మిత్ర వారికి మనం చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. మనకు ఆ వేదికనిచ్చి ఇప్పుడు ఈ విషయాలు ఆలోచించడానికి అవకాశం కలిగింది. ఈ క్రమంలో మనకి బ్రహ్మచర్యాశ్రమంలో ప్రకృతి సిద్ధంగా జీవిస్తూ, ప్రకృతికి సహజంగా దానికి అనుగుణంగా జీవిస్తూ విజ్ఞానాన్ని పొందుతూ వెళ్ళాలి. ఎలాంటి విజ్ఞానం అంటే కూర్చొని ప్రత్యేకంగా ఉందని చూడడం కాదండి. ఊపిరి తీసుకునే ప్రతి క్షణము విజ్ఞానం వస్తుంది. బ్రహ్మచర్యం చూస్తుంటారు పిల్లలు, సైకాలజీ అంతా దాని మీద నడుస్తుంది. వాళ్ళు ఆ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, పిల్లలు స్కూల్కి వెళ్తే టీచర్లు ఏం చేస్తున్నారు, ఇంటికి వస్తే గెస్ట్లు ఏం చేస్తున్నారు, గెస్ట్లు ఏం మాట్లాడుతున్నారు, మనం పిల్లల లీలలన్నీ వింటూ హాయిగా ఆనందిస్తున్నాం. కానీ ఆ స్థాయిలో వాళ్ళకి ఇవ్వవలసింది ఇవ్వడం కోసం మనం ప్రయత్నం చేయడం లేదు. అందువల్ల సమాజంలో అలజడులు వస్తుంది, అసమానతలు వస్తుంది. సమానత ఎప్పుడు ఉండేదే. చిన్న చెట్టు మొక్క పెద్ద వృక్షానికి సమానం కాదు కదా. ఆ మామిడి చెట్టే మొక్కగా ఉంటుంది, ఆ మామిడి చెట్టు వల్ల మహావృక్షం అవుతుంది, దాని నుంచే పళ్ళు వస్తాయి. ఆ విధంగా మనం అసమానతలు సహజం కదా అని అన్నిటిని ఒకసారి చేద్దామంటే చేయలేము కదా. అది ప్రకృతి సిద్ధంగా సమానత్వం రావాలి. అది రావడం కొరకు మనం ఒక ప్రాసెస్, ఒక ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఆ ప్రక్రియని మనం అనుభవించాలి. ఆ అనుభవించే ప్రక్రియనే 4 ఆశ్రమాలుగా తీసుకొచ్చి బ్రహ్మచర్యంలో మొత్తం విజ్ఞానాన్ని పొందాలని, గృహస్థాశ్రమంలో ఆ వ్యక్తి గృహస్థ అయిన తర్వాత మళ్ళీ ప్రపంచాన్ని, సమాజాన్ని చూసుకుంటూ, ఇటు వానప్రస్థం వాళ్ళని, తన ఆ గృహస్థంలోకి వచ్చాడంటే తనకన్నా ముందు వాళ్ళు వానప్రస్థం వెళ్ళారు కదా, అందువల్ల ఆ వానప్రస్థం వాళ్ళని చూసుకుంటూ, ఇటు మళ్ళీ తన గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్య నుంచి వచ్చారు కదా, అందువల్ల వీళ్ళని చూసుకుంటూ గృహస్థాశ్రమ ధర్మాలన్నీ పాటిస్తూ మనం వానప్రస్థానికి వెళ్ళాలి. ఈ 4 ఒకే వ్యక్తికి సంబంధించినవిగా తీసుకుంటే, ఉదాహరణగా తీసుకుంటే మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. కానీ అనుక్షణం, నిరంతరం దాన్ని మనం ఏమంటాము, సైమల్టేనియస్ గా ఉంటాయి. అన్ని ఆశ్రమాలు సైమల్టేనియస్ గా నడుస్తాయి. ఇది ఒక ప్రవాహం, జీవిత ప్రవాహం, సంఘ జీవనంగా. ఈ సంఘ జీవనంలో గృహస్థు యొక్క ధర్మాలు ఏమిటి అంటే, బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళని జ్ఞానం కొరకు అందించడం కొరకు వాళ్ళకి చేసే ప్రయత్నాల్లో సహాయం చేయడం, వానప్రస్థంలో ఉన్న వాళ్ళకి వారి నుండి వారి అనుభవం ద్వారా తాను విజ్ఞానాన్ని పొందడం. ఆ క్రమంలో వానప్రస్థము అంటే ఏమిటి, ప్రస్థము అనే పదం మనకి చాలా వరకు తెలుస్తుంది. మనకి చాలా మంది తెలుగు వాళ్ళకి గారి మహాప్రస్థానం అనేది బాగా గుర్తు. ప్రస్థానము అంటే పోవడం, పయనించడం. మీరు ఈ మధ్య కాలంలో ఎప్పుడన్నా మనం విమాన ప్రయాణం చేస్తున్నట్టయితే హిందీలో చాలా స్పష్టంగా వాళ్ళు అంటారు ప్రస్థాన్ కరే అని. ఆ విమానం ప్లాట్ఫామ్ కి వెళ్ళండి అని చెప్పడానికి, అదేదో ఆ సెక్యూరిటీ చెక్ వెళ్ళండి ప్రస్థాన్ కరే అంటారు. ప్రస్థానము అంటే పయనము, వానప్రస్థము అంటే వనములలోకి పయనము. ఎందుకు వనములలోకి పయనం అన్నారు? ఇప్పుడు అన్నది కాదు కదండి, అప్పుడు అన్నది కదా. అప్పుడు వనాలు ఉండేవి. అప్పుడు నిత్య జీవితంలో మామూలు జీవితంలో ఉంటూ గృహస్థాశ్రమంలో ఉన్నవాడు వెళ్ళవలసింది ఎక్కడికి అంటే అక్కడ ఉండకూడదు. ప్రపంచంలో తానున్న చోట, సమాజంలో ఉండకూడదు, తనున్న ఊళ్ళో ఉండకూడదు. అందువల్ల తనకి ఫ్రీ టైం కావాలి, వీళ్ళందరికీ దూరంగా ఉండాలి, వీళ్ళ మీద మనం ఆధారపడకూడదు, ఇంకా వీళ్ళకి మనకు బరువు కాకూడదు, మన కారణంగా సమాజంలో గృహస్థాశ్రమంలో ఇబ్బందులు రాకూడదు అని వాళ్ళు ఎవరైతే ఇంకా వనాలకి వెళ్ళిపోదాం అని అప్పుడు వనాలు ఈజీగా ఉండేవి కాబట్టి వెళ్ళేవాడు. అందువల్ల వానప్రస్థం. ఆ వానప్రస్థంలో ఏం చేయాలి? మళ్ళీ మనకు అదే ధర్మశాస్త్రంలో నిజంగా నేను ఈ అదృష్టవశాత్తు ఈ సత్సంగం కొరకు మీతో మాట్లాడాలని, కొత్త ఆలోచనలు తెప్పించాలనే ఉద్దేశంతో నేను మన ధర్మశాస్త్రంలోని కొన్ని వాక్యాలు చదువుతున్నప్పుడు ఎంత అనిపిస్తుందంటే, ఇలా అన్వయించుకుంటూ పోతే ఆ ధర్మశాస్త్రాన్ని ఎంతెంత లోతుగా అతను ఆ మహానుభావుడు దాన్ని రాశాడు అనిపిస్తుంది. ఎవరు రాశారు కూడా మనకు తెలియదు, పేరు మన ధర్మశాస్త్రం అనుకుంటున్నాము, అది ఎన్ని సంస్కరణలు చెందిందో మనకు తెలియదు, ఆ శ్లోకాలు ఎవరెవరి తర్వాత ఏమైనా మార్చారేమో మనకు తెలియదు అసలు. కానీ ఈ రోజు చదువుకుంటే మాత్రం ఎంతో లోతైనటువంటి సంఘ జీవనానికి సంబంధించినటువంటి అంశాలు దాంట్లో
దాంట్లో ఏం చెప్తారంటే, వానప్రస్థంలోకి వెళ్ళినవాడు, గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు తన కోసం ఏదో చెయ్యాలని తపన పడకూడదు. తాను గృహస్థాశ్రమంలో ఉండగా ఎలా ఉండేవాడో అలాగే అక్కడ ఉండాలి. మైనస్ ఏంటి అంటే సమాజానికి దగ్గరగా ఉండాలి. అక్కడ కూడా అలాగే ఉండాలి. కానీ ఆ లైఫ్ లో విడ్రావల్ అనేది చెప్పాను ఇంత మొన్న అన్నాను. మనం నిష్క్రమించేటువంటి స్థితికి పొందాలి. ఆ నిష్క్రమించడానికి కావలసిన బ్యాక్గ్రౌండ్ తయారు చేసుకోవాలి. అది మనమే తయారు చేసుకోమన్నాం. చూడండి ఎంత సహజంగా ఆ ఋషులు మనం వెళ్ళవలసిన దారిని మనమే ఎలా ఏర్పరచుకోవాలో చెప్పారు. ఆ క్రమంలో గృహస్థాశ్రమంలో ఉండగా మనకి పంచమహాయజ్ఞాలు చేయాలి. పంచమహాయజ్ఞాలు అనగానే మనం ఇక్కడ ఎలా అయిపోతామంటే, యజ్ఞం అనగానే ఓ బ్రాహ్మణుడు రావాలి, ఓ హోమగుండం పెట్టాలి, దాంట్లో సమిధలు వేయాలి, దాంట్లో స్వాహ అనాలి, ఇలా అనుకుంటాం. అసలు ముందు ఈ టెర్మినాలజీలో ఈ విధంగా ఉన్నటువంటి భావాలని ముందు మనం మార్చుకోవాలి. ప్రతిదీ మన నిత్య జీవనానికి సంబంధించిన సాధారణమైన విషయము అన్న దాని యొక్క మనం గ్రహించాలి. యజ్ఞము అంటే చేయునది. ఏం చేస్తాము? ఏది చేసినా నాకు మంచిది కావాలి, నా చుట్టూ ఉన్న వాతావరణానికి మంచిది కావాలి, నా చుట్టూ ఉన్న మనుషులకి మంచిది కావాలి, అన్నిటికీ. అది యజ్ఞం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? జ్ఞాన యజ్ఞం చేస్తాం. సత్సంగము. సత్సంగం ఏంటి? ఒక జ్ఞాన యజ్ఞం. విజ్ఞానాన్ని మెయిన్ వృత్తివృత్తంగా పెట్టుకొని మనం దీన్ని చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్పుకుంటున్నాం? అందరి బాగు కోసం చెప్పుకుంటున్నాం. మన అందరి ఆలోచనల్లో అందరి బాగు ఉండాలని చెప్పు. ఇది జ్ఞాన యజ్ఞం అన్న. అదేవిధంగా పంచమహాయజ్ఞాల్లో మనం సంస్కారాలప్పుడు కూడా చెప్పుకున్నాము. పంచమహాయజ్ఞాలు మొట్టమొదలు భూత యజ్ఞం అని. భూత యజ్ఞం, భూతము అంటే మన చుట్టూ ఉన్న అన్ని ప్రాణులు. ఆ ప్రాణులకి మనం ఏం చేస్తే బాగుంటుంది, వాటికి కన్వీనియంట్ గా అవి ఎలా ఉంటే బాగుంటుంది అని వాటి జీవితం లివ్ అండ్ లెట్ లివ్. ఈ లివ్ అండ్ లెట్ లివ్ అనేది భూత యజ్ఞం. ఆ తర్వాత మన చుట్టూ మనుషులు, మనలాంటి మనుషులు ఉన్నారు, సంఘజీవులం మనం. అందువల్ల సంఘ జీవనంలో కోటివారైనటువంటి మనుషుల కోసం చేసేది మనుష్య యజ్ఞం. మనుష్య యజ్ఞం అంటే ఏం చేయాలి? మనుషులు తీసుకొచ్చి యజ్ఞంలో వేయకూడదు. మనుష్య యజ్ఞం అంటే మనుషులకు సేవ చేయి. అక్కడే మానవ సేవ అని వచ్చింది. అది ఎలా చేస్తామంటే మనకున్న వనరులతో, మనకున్న అవసరాలతో, వాళ్ళకున్న అవసరాలు తీర్చుకుంటూ, మనకు చేతనైంది అవసరాలు వాళ్ళకి తీర్చడం, మన అవసరాలు వాళ్ళతో తీర్పించుకోవడం, అన్నీ మళ్ళీ యజనం యాజనం. అట్లా భూతయజ్ఞం, మనుష్య యజ్ఞం అయిన తర్వాత దేవయజ్ఞం చేయాలి. దేవయజ్ఞం అంటే ఏంటి? ఎన్విరాన్మెంట్ ని ఎప్పుడు కాపాడుకోవాలి, ప్రకృతిని కాపాడుకోవాలి. లేకపోతే మన జీవనమే కష్టం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఆ ఢిల్లీలో మొత్తం పొల్యూషన్ వచ్చింది. అది చాలా పొల్యూషన్, హై లెవెల్ పొల్యూషన్ అంటారు. ఆ హై లెవెల్ పొల్యూషన్ లో బతికే ఢిల్లీ వాసులందరికీ ఎవరు సార్ రక్షిస్తారు? వాళ్ళే రక్షించుకోవాలి. వాళ్ళు దేవయజ్ఞం చేయాలి అందరూ. దేవయజ్ఞం చేయడం అంటే ఏంటి? ఆ కాలంలో అప్పటి టెక్నాలజీ వాళ్ళు కనుక్కున్నది ఏంటి? మన చుట్టూ ఉన్న పొల్యూషన్ అంతా బాగుండాలి అంటే మనం ఏదో యజ్ఞయాగాలు చేయాలి. యజ్ఞయాగం అంటే ఏం చేయమన్నారు? అది ఒక ఔషధులని, ఒక పంచపల్లవాలని ఆ చెట్లను పట్టుకున్నారు. అప్పుడు అంతా ఆటవిక జీవనం కదండి. అందువల్ల వాటిని తీసుకొచ్చి, గోవులు ఉంటాయి కాబట్టి గోవు నెయ్యి తీసుకొచ్చి వాటన్నిటిని వేసి కాస్త ఆ, నిప్పులో వేసేస్తే దాన్ని హోమం అన్నాం. ఆ హోమం చేస్తే వాతావరణం కలుషితం పోతుంది. కలుషిత వాతావరణం తగ్గిపోతుంది. అందువల్ల వాళ్ళు మనకి ఏం చెప్పారు? యజ్ఞ యాగాదులు చేయాలి. యజ్ఞ యాగాదులు చేస్తే వాతావరణం, పొల్యూషన్, ప్రదోషం అంతా కాలుష్యం నివారణ అవుతుంది. అది దేవయజ్ఞం. దేవయజ్ఞం అనగానే బ్రాహ్మణుడే రావాలి, ఆయనే మంత్రాలు చదవాలి కాదండి. ఎవరైనా చదువుకోవచ్చు. ఇప్పుడు ఈ కాలంలో కలియుగంలో మనం అంత తెలిసిన వాళ్ళం, తెలుస్తున్న వాళ్ళం, తెలుసుకోగలిగిన వాళ్ళం. ఇది ఇంతకుముందు లేదు. ద్వాపర యుగంలో ఇంత ఫెసిలిటీ లేదు. అందువల్ల దేవయజ్ఞం చేయాలి. దేవయజ్ఞం అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం. ఇప్పుడు మనకు అది ఎర్త్ డే అని అవని ఇవని అంతా చెప్పుకుంటున్నాం కదా, అవంతా దేవయజ్ఞ సంబంధం. కానీ చెయ్యడం చేయలేక అందరు ఎవరో చేస్తారులే అని. కానీ ప్రతి వాళ్ళు తనంతట తాను తన వరకు తన ప్రాంగణంలో మాత్రం దేవయజ్ఞం చేయొచ్చు కదా. తన ప్రాంగణంలో ఏమేమి చేయాలంటున్నామో మనం చేసుకోవచ్చు కదా. నా ఇంట్లో మాత్రం నేను అంతా సిమెంట్ ఫ్లోరింగ్ చేసేసుకుంటా, నా ఎలకలు అవి రాకుండా, నా ఇంటి చుట్టూ రాకుండా ప్రహరీ కూడా పెట్టేసుకుంటా. ఆ నేను దేవయజ్ఞం చేస్తున్నా అంటే ఎట్లా? అక్కడ భూతయజ్ఞం లేదు, దేవయజ్ఞం. దానికి ఏం చేయాలి మరి? మన జాగ్రత్తలు మనం పడాలి. మన ఇంట్లో వీలున్నంతగా మట్టి ఉంచాలి, నీరు, వర్షపు నీరు దాంట్లో ఇంకిపోయేట్టు చేయాలి.
అదంతా చేస్తే కదా మన భూగర్భ జలాలు బాగుండేది. నా ఇంట్లో నేను అన్ని చేయగలిగితే, నా ఇంట్లో అందుకనే ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ప్లాన్ శాంక్షన్ చేయడానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. అవి కూడా పాటించము. వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఇంత ఏరియా ఉంటే ప్లాట్ ఏరియా ఇంత అయితే ఇంత ఏరియా షుడ్ కీప్ ఓపెన్ అంటారు, ఇది ఓపెన్ గా ఉంచాలంట. ఆ తర్వాత మీరు ఇంత ప్రహారీ గోడ నుంచి ఇన్ని ఫీట్ల ముందుకెళ్ళి లోపలికి వెళ్ళి కట్టుకోవాలి ఇల్లు అంటారు. ఇంటి ముందు అంటే వాతావరణంలో మన చుట్టూ మన ఇంటి చుట్టూ మన కోసమే గాలి రావడం కోసం వదిలిపెట్టండి రా బాబు అని అక్కడ టౌన్ ప్లానింగ్ నియమాలు ఉంటాయి. మనం మాత్రం ఈంచిపోకుండా ప్రహరీ గోడ వరకు ప్లాట్ అంతా ఇల్లు కట్టేసి పక్క వాడిది నా మీదకి వస్తుందని మళ్ళీ కంప్లైంట్. చూడండి, గృహస్థాశ్రమంలో ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయి. అక్కడ స్వార్థం ఉన్నప్పుడు ఈ ఛాలెంజెస్ ఎక్కువ అవుతాయి. మన వాళ్ళు చెప్పింది ఏంటంటే అవన్నీ గమనించి నీ అంతటా నువ్వు నీ కోసం నువ్వు చేసుకుంటే ఆటోమేటిక్ గా అని అందరికీ అయిపోతుంది. ఆటోమేటిక్ గా మొత్తం సంఘం అంతా బాగుంది. అలా ఉంచుకునే విధానంలో గృహస్థాశ్రమం గడిపితే ఆ గృహస్థాశ్రమం గడిపిన తర్వాత ఎంత అద్భుతంగా చెప్పాడండి మనం. తనకి అప్పుడు ఆ కాలంలో ఈ పిల్లలు లేకపోవడం, పిల్లలు కావాలనుకోవడం ఇదంతా వేరువేరుగా ఉండేది కాబట్టి గృహస్థాశ్రమంలోకి వచ్చాడు అంటే అంతకు ముందు బ్రహ్మచర్యంలోంచి వివాహం చేసుకుని ఉంటాడు. వివాహం తర్వాత వివాహం చేసుకునేది ఎందుకు అంటే మళ్ళీ ధర్మశాస్త్రం ప్రకారం అది సంతానం కోసం, వంశ అభివృద్ధి కోసం అంటాం. అంటే మానవాళి ముందుకెళ్ళాలి. ఆ ప్రాస్పరిటీ కోసం వెళ్ళినప్పుడు వాడికి పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల కోసం గృహస్థాశ్రమంలో ఉండగా తాను మొత్తం అందరికీ మళ్ళీ బ్రహ్మచర్యాశ్రమం కాబట్టి వాడికి సహాయం చేస్తాడు. ఆ సమయంలో సొసైటీలో ఉన్న అందరికీ మళ్ళీ గృహస్థాశ్రమ ధర్మాలన్నీ పాటిస్తాడు. ఆ పాటించినప్పుడు ఈ పిల్లలు కాస్త పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారంటే బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న వాళ్ళు గృహస్థాశ్రమం లెవెల్కి వచ్చేస్తున్నారు. అట్లా వస్తున్నప్పుడు కూడా ఎలా బిహేవ్ చేయాలని మళ్ళీ గృహస్థాశ్రమంలో చెప్పారు. 16 ఏళ్ళు వస్తే సంతానానికి వాళ్ళని పుత్రులుగా కాకుండా మిత్రులుగా చూడమన్నారు. అంటే 16 ఏళ్ల వరకు ముందు బ్రహ్మాండంగా వాళ్ళని తయారు చేయమన్నారు, వాళ్ళని కంట్రోల్ చేయమన్నారు. వాళ్ళ మానానికి వాళ్ళని వదిలిపెట్టమని ఎప్పుడు చెప్పలేదండి. వాళ్ళని ఒక మూసలో పోసి పెట్టాలి. అందుకే మొక్క వంగంది మానవ వంగుతుందా అని సూత్రాలు వచ్చాయి, మన సామెతలు వచ్చాయి. అట్లా వాళ్ళని 16 ఏళ్ల వరకు డైరెక్టెడ్ లివింగ్ చేసి అది కాదండి, మనం ఏదో చేసేస్తున్నాం కదా, వాళ్ళ ఫ్యాకల్టీస్ అన్ని డెవలప్ కావడానికి సిస్టమ్స్ పెట్టాం కాబట్టి ఆ సిస్టమ్స్ ప్రకారం వాళ్ళు పెరిగితే ఆటోమేటిక్ గా వాళ్ళకి విజ్ఞానం వస్తుంది. ఆ కాలంలో వేదాలు అవన్నీ చదువుకునేది, విద్యలు నేర్చుకునేది కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండేది కాదు. మనం ఈ కాలంలో అటు ఇటు కాకుండా అయిపోయాం కాబట్టి వాళ్ళని ఇదవుతున్నారు అనుకుంటున్నాం. సో ఆ విధంగా పిల్లలు పెద్దవాళ్ళు కాగానే ఏం చేయాలి, వాళ్ళని మిత్రులుగా చూడమన్నారంటే ఇంట్లో మనం ఏ డిసిషన్స్ తీసుకున్నా వాళ్ళని ఆలోచించి వాళ్ళ భవిష్యత్తు ఆలోచించి, ఎందుకంటే మన భవిష్యత్తు వెనక్కిపోతుంది, మన భవిష్యత్తు ఎక్కువ ఉండదు. అందువల్ల అవన్నీ ఆలోచించి ఏమన్నారు, ఇది కూడా అసలు ధర్మం. సంస్కృతంలోకి వెళ్ళి మాట్లాడుకుంటూ చెప్పుకుంటే ఇది అక్కడ కనపడుతుంది మనకి పాయింట్. సో ఆ విధంగా పిల్లలని పెంచి కాస్త పెద్ద చేసి ఆ తర్వాత వాళ్ళు గృహస్థాశ్రమం తీసుకోగానే అప్పటికి ఆ సెక్షన్ లో ఎలా వచ్చేదంటే సాధారణంగా ఇది సాధారణ క్రమంగా జరిగేది. అప్పుడు ఈ వ్యక్తికి ఏ వ్యక్తినైతే మనం రెఫరెన్స్ తో అనుకుంటున్నామో ఆ వ్యక్తికి ఒక 60 ఏళ్ళు వచ్చేవి. మళ్ళీ 60 ఏళ్ల లింక్ ఏమిటి, దాని ఏమిటి, ఆ సైన్స్ మళ్ళీ వేరు. ఈ మొత్తం 60 సంవత్సరాల సైకిల్ అంటే ఏంటి, అది ఆ శాస్త్రీయం, అది వేరు. మన శరీర ధర్మమే. శరీరం ఏమన్నారు వాళ్ళు, నీకున్న శరీరం, మనిషికి ఉన్న శరీరం మనిషి జీవించడానికి ఒక సాధనం. అంటే మనం జీవించడం కొరకు ఒక మీన్స్, ఒక మాధ్యమం. అందుకే ఈ శరీరం కలుడు అంటే మనిషికి ధర్మ సాధనం కోసం. ధర్మ సాధన అంటే ఏంది, ఏదో మళ్ళీ భక్తితో పూజలు చేయడం కోసం కాదు. ఎలా జీవించాలో అలా జీవించడం కొరకు ఇది మనకి మాధ్యమం, మన యంత్రం ఇది. సో ఈ యంత్రము ఇది మనం ప్రయాణిస్తున్నాం కాబట్టి రథము అన్నారు. రథము అన్నప్పుడు మళ్ళీ రథానికి మన ఇంట్లో కారు ఉంటే మనం మెయింటెనెన్స్ చేస్తుంటాం కదా, మెయింటెనెన్స్ కోసం మళ్ళీ ఏవేవో చేస్తుంటాం కదా. ఆ మెయింటైన్ చేయాలంటే దీనికి కూడా ఏదైనా చేయాలి. మనం ఏం చేస్తున్నాం మెయింటెనెన్స్ కి, రోజు ఇంత అన్నం తింటాం, ఏదో ఒకటి తింటాం. ఆ ఏదో ఒకటి తినొద్దు, మళ్ళీ మెయింటెనెన్స్ ఏ ఫ్యూయల్ వేయాలి, ఏ బ్రాండ్ పెట్రోల్ వేయాలి అనేది చెప్పడం కొరకే మనకి ఎన్నో శాస్త్రాలు చెప్పారు, ఆహార నియమాలు చెప్పారు, ఆయుర్వేదం వచ్చింది దానికోసం. ఎక్కడ ఏ నాలెడ్జ్ని వాళ్ళు పక్కన పెట్టి వదిలిపెట్టలేదు. ఎంత సమగ్రంగా చేశారంటే ఆ ఆయుర్వేదంతో మనం కావాల్సిన ఫ్యూయల్ ఎట్లా ఉండాలి ఈ బాడీకి, ఈ బాడీ అనే రథానికి, దాంతో ఆరోగ్యకరమైన అంటే ఆరోగ్యం మంచిగా ఉంచుకుంటూ కావాల్సినవి ఎలా ఎలా జీవించాలో అలా జీవిస్తూ తిండి ఆహార విధానంతో మనం ఏం చేస్తాం అప్పుడు. ఈ రథము వాళ్ళు ఏం గమనించారంటే కొంతకాలానికి ఈ రథానికి ఉన్న ఉత్తేజము, ఈ రథానికి ఉన్న ఆ స్థైర్యము అవన్నీ కూడా తగ్గుతాయి.
అవి తగ్గినప్పుడు ఎప్పుడైనా పూర్వీకులు ఏమన్నారంటే, ఏదైనా మళ్ళీ రీజునవేట్ అంటే మళ్ళీ పునరుద్దీపింపజేయాలి, పునర్జీవింపజేయాలి, లేదా మళ్ళీ ఎనర్జీని మళ్ళీ రివైటలైజ్ చేయాలి, రీఛార్జ్ చేయాలి అన్నప్పుడు చేసుకోవలసిన దాన్ని శాంతి అన్నారు. శాంతి అంటే మనం అర్థం ఓం శాంతి శాంతి చెప్పుకుంటే అదేదో ప్యాసిఫై పీసు 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 కాదండి. ఈ శాంతి అనే అర్థానికి ఏంటంటే మళ్ళీ రీవైటలైజ్ కావడానికి ఏది చేయాలో అది చెయ్యమని. అది నౌన్ ఫామ్. అది ఆ నౌన్ ఫామ్ లో శాంతి అనే దాంట్లో వాళ్ళు ఏమన్నారు, ఈ శరీరము 60 ఏళ్ళకి, 60 ఏళ్ళు మళ్ళీ లింక్ దేనికి అంటే కాలచక్రానికి లింక్ పెట్టారు. ఇక్కడో ఏదో సైకిల్ ఉంది, ఒక చక్రం, ఒక చక్రీయంగా ఉంది కాలం. ఆ కాల చక్రంలో 60 ఏళ్ళు ఒక యూనిట్ గా తీసుకుని మళ్ళీ రీసైకిల్ అవుతుంది 60 ఏళ్ళే అని. మళ్ళీ అది వేరే, ఇంకా అదంతా శాస్త్రం వేరు. ఆ శాస్త్రం ప్రకారం ఒక మనిషికి పుట్టినప్పటి నుండి 60 ఏళ్ళు రాగానే కాలచక్రంలో అతని శరీరము హాయిగా పెరుగుతూ పెరుగుతూ వచ్చిన శరీరము సడన్ గా 60 ఏళ్ళు అయ్యాక ఉగ్రమవుతుంది. ఉగ్రము అనగానే మళ్ళీ ఉగ్ర నరసింహస్వామి అని మనకు ఏదో కోపం పెద్ద ఇది అనుకుంటాం. ఉగ్రము అంటే అబ్నార్మల్ గా ఉండే స్థితికి అబ్నార్మాలిటీ వచ్చేస్తుంది. నార్మల్ గా ఉండేది కాస్త అబ్నార్మల్ అవ్వడం మొదలు. అలా అయినప్పుడు ఈ ఉగ్రరథాన్ని, ఈ శరీరం ఏమవుతుంది అప్పుడు ఉగ్రరథం అవుతుంది. ఇంకోటి ఉండాలి, ఈ ఉగ్రరథాన్ని శాంతి చేయవాలి, ఉగ్రరథానికి శాంతి చేయాలి. అందువల్ల 60 ఏళ్లకి చేసుకోవాల్సిన సంస్కారం కాదు అది, అది క్రియ ఏంటి అంటే అది ఉగ్రరథ శాంతి చేసుకో. ఉగ్రరథ శాంతి ఎప్పుడు చేసుకోమన్నారు? 60 ఏళ్ళు పూర్తయ్యాక. 60ని సంస్కృతంలో ఏమంటాము? షష్ఠి సంవత్సరాలు. షష్ఠి అబ్ద పూర్తి అని. 60 సంవత్సరాల పూర్తి తర్వాత చేసుకోవలసిన ఉగ్రరథ శాంతి. ఇది ఎంత పొడుగుంటే దాన్ని మనం చిన్నగా చేసి షష్ఠి పూర్తి అంటున్నాం. సో షష్ఠి పూర్తి చేసుకోవడం అంటే ఏంటి? మనకున్న డబ్బుని చూపించుకుంటూ, అందరి బంధువులను పిలుచుకుంటూ, మనం ఏదో చేసుకుంటూ పెద్ద పండుగ చేసుకొని బ్రహ్మాండమైన పార్టీలు చేసుకోవడం కాదండి. ఎక్కడా కూడా ఋషులు మనకున్న వనరుల్ని వృధా ఖర్చు కోసం నిర్దేశించలేదు. సమాజంలో ఏది చేసినా, ఏ కార్యక్రమం చేసినా వృధా కానివ్వడానికి ఒప్పుకోలేదు వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు? అది మళ్ళీ సమాజానికి ఉపయోగపడేట్టుగా చేయాలి. ఆ కాలంలో తిండి అంత ఈజీగా కాదు. అందువల్ల వాళ్ళని కాస్త ఆ ఇంట్లో వాళ్ళు, ఇప్పుడు మనం చేస్తుంటాం కదా, ఈ ఆబ్జకాల్లో ఒకసారి అన్నాం, ఒక రోజు తిండి తగ్గిస్తే ఎంతో ఆహారం మిగులుతుంది అని ఏదో లెక్కలు వచ్చాయి కదా. అట్లాగే ఒక రోజన్నా అందరం కలిసి తిని ఒక దగ్గర భోంచేస్తే వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఆహారాన్ని వండుకోవాల్సిన అవసరం లేకుండా అంత ఆహారం మిగిలిపోతుంది. ఇక్కడ ఎట్లాగో ఖర్చు అవుతుంది. ప్రకృతిలో సమతుల్యత చూడండి. అందువల్ల బంధుమిత్రులందరినీ పిలుచుకొని ఈ ఉగ్రరథ శాంతి చేసుకోమని. ఈ ఉగ్రరథ శాంతి ఎలా చేసుకోవాలి? 60 ఏళ్ళు గడిచిపోయాయి, అదంతా గుర్తు చేసుకోవాలి. ఆ 60 ఏళ్ళు గడిచిపోయినప్పుడు ప్రతి సంవత్సరము ఆ సంవత్సరంలో గడిచింది అంటే ఆ సంవత్సరపు ఎనర్జీ ఉండి ఉంటుందిగా మనకి. అందువల్ల 60 సంవత్సరాల పేర్లతో 60 సంవత్సరాలకు కలశాలు పెడతారు. మన ప్రతి సంవత్సరానికి ఉండే 6 ఋతువులకి ఋతువుల కలశాలు ఉంటాయి. 2 అయనాల పేరు మీద 2 కలశాలు పెడతారు. ఆ తర్వాత 15 తిథులు కాబట్టి 15 తిథుల కలశాలు ఉంటాయి. ఇలా మన వాళ్ళు ఎన్ని రకాలుగా ఈ కాలాన్ని, కాల గణన, కాల చక్రాన్ని, కాల ఏమంటారు కాల శక్తిని ఎలా మనం శాంతింపకోవడం కోసం ఒకసారి రివ్యూ తీసుకోవాలో అవన్నీ చేసి, దానికి వేదాల్లో ఉన్న శాంతి మంత్రాలతో దాన్ని చదువుకొని, ఇదంతా నాకు బాగా మళ్ళీ ఉత్తేజన రావాలి అని చెప్పుకోవడానికి ఉగ్రరథ శాంతి అని పెట్టారు. ఇది ఎంతో రిలవెంట్. మనం చెప్పుకోకపోతే లాభం లేదు. ఈ ఉగ్రరథ శాంతి చేసుకునేటప్పుడు మనిషి రూపం ఎలా ఉంటుంది అంటే, సాధారణంగా మన ప్రాంతంలో, మన సమశీతోష్ణ మండలం కాబట్టి భారతదేశంలో వెంట్రుకలు తెల్లబడతాయి. మళ్ళీ ఈ వెంట్రుకలు తెల్లబడడం అని తెల్ల వెంట్రుకలతో పుట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. అది వాళ్ళది ఇది ఒకటి కాదు. సో వెంట్రుకలు తెల్లబడతాయి అనే విషయం తెలుసుకొని వాళ్ళు ఏమన్నారు, వెంట్రుకలు తెల్లబడే సమయం వచ్చినప్పుడు ఇక నీ గృహస్థాశ్రమం అయిపోయింది అని చెప్పి, ఇక నువ్వు వానప్రస్థం వెంటతావు. ఇదొక ఫేజ్. ఆ ఫేజ్ లో వానప్రస్థం ఏం చేయాలి అంటే
సమాజంలో ఉన్నటువంటి వనరులన్నీ ఉపయోగించుకుంటూ సమాజంలో మన కోసం సంపాదన, సంఘం కోసం సంపాదన చేయడం ఇక ఆపేయాలి మొదలు. ఇదే మనం ఈ కాలంలో రిటైర్మెంట్. చూడండి, రిటైర్మెంట్ కూడా 60 ఏళ్ళే ఎందుకు పెట్టారు? అది నిజంగా మనకు ఆలోచించాల్సిన విషయం కదా. వాళ్ళు 50 ఏళ్ళకి పెట్టలేదు, లేదా ఇంకో 70 ఏళ్ళకి పెట్టలేదు, 80 ఏళ్ళకి పెట్టలేదు, ఎలా పెట్టారు? ఆ ప్రిన్సిపల్స్ అన్ని మీరు ఆలోచించండి. ఇది పాశ్చాత్య నాగరికత ద్వారా వచ్చిన కాన్సెప్టే అయినా దాని మూలం మళ్ళీ ఇదే. 4 ఆశ్రమాలే. వాళ్ళకి మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది నాలెడ్జ్? ఇక్కడి నుంచే వచ్చింది. వాళ్ళ దేశంలో అది ఏమైంది అంటే, వాళ్ళ అక్కడ చలి దేశాలు కాబట్టి వాళ్ళే వానప్రస్థానికి పోరు. ఎందుకంటే వనాలకు ఎక్కడ వెళ్తారు? మనం పోతాం కానీ ఈ దేశంలో ఈ ప్రాంతంలో మనం వనాలకు పోయే అవకాశం ఉంది కానీ అక్కడ వాళ్ళు దాన్ని సమాజం నుంచి దూరంగా పోయే అవకాశం లేదు పాశ్చాత్య దేశాలు. అందువల్ల వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అక్కడే ఉండేవాళ్ళు. అందుకే అక్కడే ఉండి మళ్ళీ దూరంగా ఉండాలి అంటే వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళందరూ ఒక చోట ఉండాలి కదా. ఆ ఒక చోట ఉండాలి కాబట్టి అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేటువంటి కల్చర్ వచ్చింది. ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటే మనం ఏమనుకుంటున్నాం? ముసలోడైన తర్వాత పోవాలనుకుంటున్నాం. కాదండి. సమాజంలోంచి యాక్టివ్ గా ఉన్న వాళ్ళం మనం యాక్టివ్నెస్ తగ్గించుకొని విత్డ్రా కావాలి, ఇంకా నిష్క్రమించడం. నిష్క్రమించే ఫేజ్ లో రావాలి. ఆ నిష్క్రమించే ఫేజ్ లో ఆరోగ్యంగా ఉన్నప్పుడే పోవాలండి, ఆరోగ్యంగా లేనప్పుడు కాదు. నేను ఆరోగ్యంగా ఉన్నంత కాలం పనిచేస్తాను అనుకోవడం చాలా తప్పు. ఎందుకు పని చేయడం? జీవనం జరగదా? 60 ఏళ్ల పాటు సమాజం నిన్ను పోషించింది కదా, నువ్వు సమాజంలో ఉన్నావు కదా. ఉన్నటువంటి నీ వనరులను ఎలా ఉపయోగించుకున్నావు? నీకున్న శక్తిని ఎలా ఉపయోగించుకున్నావు? నీకు కావాల్సిన దాన్ని తిండి కోసం సంపాదించుకోలేకపోయావా? ఆ తర్వాత వదిలేసేయి. ఇంకా నువ్వు అక్కడ నీకు అప్పుడు ఆ కాలంలో అడవుల్లో వనరులు ఉండేవి కాబట్టి వాళ్ళు సంపాదించుకోవాల్సిన అవసరం లేదన్న. ఈ కాలంలో సంపాదించుకోక తప్పదు, ఎందుకంటే వనరులన్నీ లిమిట్ అయిపోయాయి. అందువల్ల సంపాదించుకో. ఎంత సంపాదించుకో, మళ్ళీ ఏమి చేయకుండా కూర్చుంటే నీకు ఎంతవరకు వస్తుందో. ఈ ప్రిన్సిపుల్ తోనే, ఈ సూత్రంతోనే పెన్షన్ అనేది వచ్చింది. ఆంగ్లేయులు పెన్షన్ పెట్టింది ఏదో దయదలిచి పెట్టింది కాదండి. ఇది ఒక సోషల్ కాన్సెప్ట్, సోషల్ సెక్యూరిటీ కాన్సెప్ట్. వాళ్ళు అన్నాడు కష్టపడ్డారు, మాతో పాటు పనిచేసి ప్రభుత్వంలో దేశానికి సేవ చేశారు. వీళ్ళకి వీళ్ళు చేయలేని స్థితి వచ్చినప్పుడు వీళ్ళు సమాజం నుంచి వెళ్ళిపోవాలి. సమాజం నుంచి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఎవరిస్తారు వనరులు? వాళ్ళు వెళ్ళి అడవుల్లో వెళ్ళి మళ్ళీ ఏం సంపాదించుకుంటారు? ఎలా సంపాదించుకుంటారు తిండిని? ఎందుకంటే తిండి ఒక రకం అయిపోయింది. ఆ కాలంలో మనుధర్మశాస్త్ర కాలంలో ఉన్న తిండి వ్యవహారాలు వేరు, తిండి విధానం వేరు. అప్పుడు దాంట్లో రాశాడు ఆయన, వెళ్ళి ఆకులు అలములు తినాలి, వండిన పదార్థాలు కాకుండా పచ్చివే నూరుకొని తినాలి, రోలు రోకలి ఉండకూడదు. ఇవన్నీ అప్పటి కాలంలో చెప్పాడు ఆయన. ఆ రోలు రోకలు లేని మీద దాని మీద బండల మీదనే దాన్ని దంచుకోవాలి. అంటే న్యాచురల్ గా జీవించాలి. అప్పుడు వనరులు ఉండేవి, తిండి ఎక్కడైనా ఉండేది కాబట్టి ఆ సూత్రాలన్నీ అప్పుడు పనికొచ్చాయి. కానీ ఇప్పుడు పనికిరావు. ఇప్పుడు మనకి కావలసినంతగా మనం పని చేస్తున్నప్పుడు సంపాదించుకోవాలి. అది ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఏదైనా 60 ఏళ్ల తర్వాత మనకి తెల్ల వెంట్రుకలు వచ్చి మన పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత పెద్దవాళ్ళైన పిల్లలకి గృహస్థాశ్రమం అప్పచెప్పి మనం వానప్రస్థానికి వెళ్ళాలి. దాన్ని మనం ఈ రోజు రిటైర్మెంట్. ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత, రిటైర్మెంట్ కావాల్సిందే, కేవలం ఉద్యోగం వాడు 60 ఏళ్ళు అయిపోరా అంటే అదే రిటైర్మెంట్ కాదండి. రిటైర్మెంట్ మనం తీసుకోవాలి. వాడిచ్చేది ఏంటి? మనకి ప్రాసెస్ ఆఫ్ లివింగ్. మన జీవితం మనం జీవిస్తున్నాం. నేను పుట్టినప్పుడు చిన్న పిల్లగాడిగా ఉన్నప్పుడు జీవించింది నేను, పెరుగుతున్నప్పుడు విజ్ఞానాన్ని పొందింది నేను, గృహస్థాశ్రమంలో నేను జీవించింది నేను, సంపాదించుకున్నది నేను, గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థానికి వెళ్ళవలసింది నేను, ఆ తర్వాత సన్యాసాశ్రమానికి వెళ్ళవలసింది నేనే అని నేనే చేసుకోవాలి. ఇంకోటి చేసేది ఏంటి? నాకు అసలు నేనే రిటైర్ అవ్వాలి. ఈ రిటైర్మెంట్ అవ్వడం అంటే ఏంటంటే మనం సమాజాన్ని సమాజం కొరకు, సమాజంలో ఉండవలసిన ఆ యంగ్ వాళ్ళకి, గృహస్థులకు వదిలిపెట్టాలి. మనం ఆ గృహస్థాశ్రమం వదిలిపెట్టడం అంటే అసలు ఈ దురదృష్టవశాత్తు ఈ 200 ఏళ్ళు 300 ఏళ్ల నుంచి మనం గృహస్థాశ్రమం అంటే ఏంటో మీనింగ్ సరిగ్గా పోయింది, వానప్రస్థం అంటే మీనింగ్ సరిగ్గా పోయింది. బతకడం అంటే చచ్చిందాక సంపాదించడమే అనుకుంటా. అలా తీసుకొచ్చారు, బ్రెయిన్ వాష్ అయింది. నీవు పని చేయకపోతే నువ్వు బతకలేవు, నీకు సంపాదన ఉండదు, నీకు వనరులు ఉండవు, నీకు ఆహారం దొరకదు. అది కాస్త పెద్దగా అయిపోయి, అమ్మో రేపటికి ఆహారం దొరకకపోతే నాకు ఇంకా కావాలి, నాకు ₹1,00,000 వస్తే ఇంకో 1,00,000 కావాలి, ఇంకో 1,00,000, కోటాను కోట్ల రూపాయలు వస్తున్నాయి, తీసుకుంటున్నారు, సంపాదించుకున్నారు. ఏం చేస్తాడు? ఎక్కడన్నా ఎవడన్నా జీవిస్తాడా? వాడు జీవించలేడు. ఇందుకే కదండి మన ఋషులంతా చెప్పుకొచ్చింది, అంత అవస్థ నువ్వు ఎందుకు పడతావు, సమాజంలో అంత బాధ ఎందుకు పడతావు?
హాయిగా నీకు కావాల్సింది ఏదో నువ్వు తిని నీ కుటుంబానికి కావాల్సింది సంపాదించు, అంతవరకు సంపాదించు చాలు. మితాహారం మిత సంపాదన, అమిత సంపాదన ఎక్కడ చెప్పలేదు. మళ్ళీ దీనికోసం ధర్మశాస్త్రాలు వేరే విధంగా వస్తాయి. ఆ విధంగా మనకి గృహస్థాశ్రమంలో మనల్ని మనం చేసుకోవడానికి, మన రథానికి శాంతి చెయ్యాలి. వానప్రస్థంలోకి వెళ్లే ముందు మొట్టమొదటి చేయాల్సింది ఉగ్ర రథ శాంతి. ఇది మళ్ళీ ఏం చేశారు వాళ్ళు? ఇది ఇంత ఈజీ కాదు, 60 ఏళ్ల దాకా చాలా బ్రహ్మాండంగా వచ్చింది, ఇంకా అప్పటి నుంచి మారిపోతూ ఉంటుందని మళ్ళీ 10 ఏళ్లకి 70 ఏళ్ళకి రాగానే వాళ్ళు భీమరథ శాంతి అని, అది శాంతియే. ఆ భీమరథ శాంతి 70 ఏళ్ళకైతే మళ్ళీ 77 సంవత్సరాల 7 నెలల 7 రోజులే విజయరథ శాంతి అన్న. ఇప్పుడు మనం సూపర్ సిటిజన్ అంటాం, సూపర్ సీనియర్ సిటిజన్ అంటాం 80 ఏళ్ళకి. వీళ్ళు సూపర్ సీనియర్ సిటిజన్ కేటగిరీ అక్కడ విజయరథ శాంతిని ఇచ్చారు. సో 77 సంవత్సరాల 7 నెలల 7 రోజుల పుట్టిన తర్వాత ఆ కాలం తర్వాత వచ్చేదాన్ని చేసుకోవాల్సిన దాన్ని విజయరథ శాంతి అని. ఆ విజయరథ శాంతి అయింది అంటే వీడు పూర్ణాయుష్ జీవించాడు. ఇక సమాజంలో వీడున్నా ఉండకపోయినా ఏం లేదు, వాడు పూర్తి జీవితం అయినట్టే. ఈ కలియుగంలో ఈ చెప్పుకోవచ్చు, అంతకుముందు యుగంలో ఏముందో మనకు తెలియదు. సో ఆ విధంగా ఉన్న తర్వాత వాడు కనుక ఇంకా 3-4 ఏళ్ళు ఉంటే సుమారు 82 సంవత్సరాలప్పటికి వాడప్పటికి వాడు అంటే వాడు కానీ ఆ స్త్రీ గారు పుట్టి 1000 పున్నములు అయి ఉంటాయి. 1000 పున్నములు అంటే సంవత్సరానికి 12, 80 ఏళ్ళకి 960 పున్నములు. ఈ అధిక మాసాలని లెక్క పెట్టుకుంటున్నాం కాబట్టి వాటిలో కలిపితే కొంచెం 81, 82 ఏళ్ళకి 1000 పున్నములు అయిపోతాయి. ఆ 1000 పున్నములు అయిపోతాయి కాబట్టి 1000 పున్నములు చూసిన కాలంత నా దేహం ఉంది కాబట్టి మళ్ళీ అందుకు ఆ పేరు మీద మళ్ళీ ఒక శాంతి చేసుకోమన్నారు. దాన్ని సహస్ర చంద్ర దర్శనం అని. ఇవన్నీ ఏదో సెలబ్రేట్ చేసుకోవడానికి కాదు. ఏ వ్యక్తి అంతకాలం జీవిస్తున్నాడో ఆ వ్యక్తి మంచి ఆరోగ్యంగా ఉండడానికి, ఇంకా జీవితంలో ఆ జీవితాన్ని ఆస్వాదించడం పెట్టుకున్నటువంటి కార్యక్రమాలు. ఇవాళ రేపట్లయితే వాడు చేసుకోవడానికి ముందు పిల్లల్ని అడగాలి, పిల్లలు చేయాలంటారని. పిల్లలు చేయాలని చెప్పారు, ఎవరు చెప్పారంటే పిల్లలు చేయాలని? అది కుటుంబ వ్యవస్థగా ఉన్నప్పుడు పిల్లలు చేయాలి. ఇప్పుడు ఈ కాలంలో చేసుకునేడానికి తల్లిదండ్రులే మొత్తం ఖర్చు పెట్టుకుంటారు, కానీ పిల్లలతో చేయించాల్సిందే, పిల్లలు రావాల్సిందే, వాళ్ళ టైం ఉందా లేదా చూసుకున్నా ఇదంతా ఎవ్వరే అక్కర్లేదండి. అది మీరు గుడిలోకి పోయి పూజ చేసుకున్నట్టే. వస్తే వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. ఆ తర్వాత చేసుకున్న తర్వాత ఎవరైనా వచ్చి కలిస్తే కానీ నష్టమే, మనం జీవిస్తూనే ఉన్నాం. సో ఆ విధంగా మనం ఈ గృహస్థాశ్రమంలో ఉంటూనే వానప్రస్థంలోకి వెళ్ళిపోయాం ఆల్రెడీ, అది మనకు తెలియట్లేదు. ఆ అక్కడ వెళ్ళిన తర్వాత ఈ విధంగా చేసుకుంటూ లైఫ్ ఎలా గడపాలి? వానప్రస్థం ఆ కాలంలో ఏం చేశారు? అడవుల్లోకి వెళ్ళమన్నారు, అక్కడ నువ్వు వేదాలను చదువుకుంటున్నామన్నారు. అంటే మొత్తం నీ లైఫ్ అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, అసలు ఏమవుతుంది, ఈ గృహస్థాశ్రమం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏంటి, ఇంకేంటి, వాట్ ఈజ్ వాట్, హూ యామ్ ఐ అని రమణ మహర్షి అంటే, హూ యామ్ ఐ అనే క్వశ్చన్ వేసుకోవాలి. ఈ వానప్రస్థానికి ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు పాతకాలంలో భార్యాభర్తలు సాధారణంగా వెళ్ళిపోయారు. అయితే అందరూ వెళ్ళేవాడో లేదో మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఎప్పుడూ తెలియదు. సామాన్యుల జీవితాలు ఎప్పుడు చరిత్రలో ఉండవు. సాధారణమైన వాళ్ళు కాని వాళ్ళ జీవితాల్లోనే ఉంటాయి. అది అందరూ ఫాలో అవుతున్నారని మనం అనుకోవాలి. అందువల్ల మీరు పురాణాలు చూస్తే ఏ రాజు గాని, ఏ చరిత్రలో గాని, ఏ రాజు గాని కొడుకు పట్టాభిషేకం చేసి వానప్రస్థాలకు వెళ్ళిపోయారు వాడు. ఎక్కడ చూడండి, ఎక్కడ చనిపోయారని ఉండదండి. ఈయన ఆఫీస్ ఎవరు చనిపోతే ఎక్కడ చనిపోతారు? యుద్ధంలో చనిపోతారు, వీరమరణం చెందుతారు. ఇన్ ఆఫీస్ వాళ్ళు పనిచేస్తూ చనిపోయిన వాళ్ళు ఉండరు. సో గృహస్థాశ్రమంలో ఉండి వానప్రస్థానికి వెళుతున్నప్పుడు మనం తర్వాత గృహస్థాశ్రమం వాళ్ళకి మనం అప్పచెప్పి, మన పిల్లలు అనుకుంటారు, పిల్లలు అప్పచెప్పి అక్కడి నుంచి మనం వానప్రస్థానికి వెళ్ళిపోతాం. అందుకే ఏ పురాణంలో కానీ, ఏ రాజు చరిత్ర కానీ ఏది తీసుకున్నా మీకు పిల్లగాళ్లకు తన కొడుకులకు పట్టాభిషేకం చేశారు, అడవులకు వెళ్ళిపోయారు. అది అక్కడ వాడు అడవులకు వెళ్ళిపోయారని కథ చెప్పుకొని ఆనందించడం కాదండి. ఇక్కడ నేనేం చేస్తున్నాను, నా పిల్లలకి నా సామ్రాజ్యం, నా జీవితం నా సామ్రాజ్యం, నా జీవిత సామ్రాజ్యంలో నేను మహారాజు, నా భార్య, నా అర్ధాంగి, నా చక్ర, నా పట్టపురాణి. మేమేం చేస్తున్నాం? మా సామ్రాజ్యాన్ని అంతా పిల్లలకి ఇస్తున్నాం. ఈ పిల్లల్ని పట్టాభిషేకం చేస్తున్నాం. మరి మనం ఆ వానప్రస్థానికి ఎలా వెళ్ళిపోతాం? ఎక్కడికి వెళ్ళాలి అంటే మన మొత్తం ఫోకస్ అంతా మార్చాలి. ఫోకస్ అంతా మార్చినప్పుడు ఏమవుతుంది? సమాజంలో మన అవసరం ఉండదు, మనం సమాజానికి అవసరపడతామే కానీ సమాజం నుంచి మనకేమి
ఎందుకంటే కొత్త తరం కొత్త వాటర్ తీసుకుంటారు, వాళ్ళు తీసుకుంటారు, అప్పటి వాళ్ళకి కావాల్సిన విధంగా తీసుకుంటారు. ఇప్పుడు మన తల్లిదండ్రులు, మన తల్లిదండ్రుల తల్లిదండ్రుల తాత ముత్తాతలు ఎలా జీవించేవాళ్ళు, వాళ్ళు ఎలాంటి సంఘ నియమాలు పాటించేవాళ్ళు, సంఘం ఎలా ఉండేది అప్పుడు, ఆ తర్వాత ఎట్లుంది, మనకెట్లుంది, మన పిల్లలకు ఎలా ఉండబోతోంది, ఇదంతా ఆలోచించాలి. ఇదంతా ఋషులు ఆలోచించి వాళ్ళు ఏం చెప్పారు, ముందు నువ్వు విడ్రాగా మారు. విడ్రా ఏం చేయమన్నారు, నీవు ఎక్కడ ఉంటావో అక్కడే ఉండాలి, నీ పిల్లలతో సంబంధాలు పెట్టుకోకూడదు, వాళ్ళ ఆస్తులు గీస్తులు ఇంకా ఏం లేవు నీకు. నీ ఆస్తి అంతా సొసైటీలో ఉండడం, హాయిగా జీవించడం, ఆరోగ్యంగా చూసుకోవడం. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి, ప్రకృతిలో ప్రాణాయామాలు చేసుకోవాలి, తపస్సు చేసుకోవాలి. తపస్సు అంటే తపస్సు ఏం కాదు, అది ఒక మా విధానమైనటువంటి ప్రత్యేక క్రమబద్ధమైనటువంటి విధానంగా జీవించడమే తపస్సు. ఆ తపస్సు చేయాలి. అక్కడ మళ్ళా ధర్మశాస్త్రంలో రాసింది ఏంటంటే అక్కడ పంచమహాయజ్ఞాలు చేయాలి. పంచమహాయజ్ఞాలు ప్రతి మనిషి చేయవలసింది. స్త్రీలకి ఏంటి పురుషులకి ఏంటి అని భేదం వచ్చినప్పుడు స్త్రీలు పురుషులతో పాటు ఉండి చేస్తారు. అందుకే సహధర్మచారిణి అని ధర్మాలుగా మనం చెప్పుకునేది. సహంగా తనతో పాటు ధర్మాలు చేయడంలో చారిణి చరిస్తుంది. సహధర్మచారిణి అయింది. అంటే మనతో పాటు ఉంటుంది. ఎప్పుడు మనిషి అని చెప్పినప్పుడు మనిషి ఒక్కటి కాదండి, మనిషితో పాటు అతని భార్య, పురుషుడితో పాటు స్త్రీ. సో ఆ విధంగా మనకి ఈ సహధర్మచారిణితో సహా వానప్రస్థంలో ప్రవేశించినప్పుడు సమాజంలోంచి మనం కాస్త అవతలికి వెళ్ళిపోతాం. సమాజ జీవితంలో యాక్టివ్ లైఫ్ ఉన్నటువంటి ఫేజ్ నుంచి ఆ ఫేజ్కి వెళ్ళిపోతాం. అప్పుడు శరీరం కూడా పెద్దదైపోతుంది. ఆ కాలంలో అందుకే డాక్టర్ల కోసం వీళ్ళ కోసం ఏమి అది ఉండేది కాదండి. ఇంకా తర్వాత చెప్తాడు మనుధర్మ శాస్త్రంలో, వీళ్ళు అలా ఈశాన్య దిక్కుకు వెళ్ళిపోతుండాలి. మన భారతదేశానికి ఈశాన్య దిక్కు అంటే హిమాలయ పర్వతాలే కానీ ఆ చివరి వైపు అటువైపు వెళ్ళిపోతుండాలి. అటువైపు వెళ్ళిపోతుంటే మరణం ఎప్పుడు వస్తుందో మరణం వచ్చిందాకా వెళ్ళిపోమని ఈ డాక్టర్లు మళ్ళీ సీనియర్ సిటిజన్స్ ఫెసిలిటీస్ ఇవన్నీ అడగలేవాడు. సమాజంలో మార్పు వచ్చింది. ఆ మార్పును మనం ఇప్పుడు గ్రహించాలి. వానప్రస్థంలో అడవుల్లో ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి ఇప్పుడు మనం ఫెసిలిటీస్ ఇస్తున్నాం కాబట్టి సీనియర్ సిటిజన్స్ కి వానప్రస్థంలో ఫెసిలిటీస్ ఉంటాయి. సమాజమే ఇస్తుంది. మళ్ళీ అక్కడ ఆ సమాజం ఇవ్వడానికి ఈ వ్యక్తి గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు సర్వీస్ చేశాడు కదా, అందుకే పెన్షన్ వస్తుంది. పెన్షన్ వస్తుంది అంటే మనకు అదొక ఫెసిలిటీ. వానప్రస్థంలో మనకు ఒక ఫెసిలిటీ. అక్కడ ఎలా ఉండాలి మరి, సమాజానికి మనం ఆల్రెడీ సమాజం మనకి ఇస్తుంది కాబట్టి మళ్ళీ మనకు వచ్చిందంతా కూడా తిరిగి సమాజానికి ఎలా ఇస్తాము, మన అవసరాలు తీరిన తర్వాత ఇచ్చేస్తాం. అందువల్ల సమాజంలోంచి మనం జీవించడానికి ఏదైతే వస్తుందో ఇక్కడ మళ్ళీ డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు అనే సంగతి పెట్టుకోకండి. ఇది మామూలుగా జీవించడం, ధర్మబద్ధంగా జీవించడం. ఆ క్రమంలో నేను రిటైర్ అయిపోయాను, రిటైర్ అయిన తర్వాత ఏం వస్తుంది, ఇలా వస్తుంది. రిటైర్మెంట్ అయిన మరునాటి నుంచే మళ్ళీ కన్సల్టెంట్ గా పోవడం, మళ్ళీ అప్పుడు ఇంత ఇప్పుడు ఇవ్వడం, అదేదో కట్టెలమ్మిన చోటే పూలమ్మిన చోటే కట్టెలమ్మడం లాగా చేస్తాం చాలా వరకు. ఎందుకంటే అవసరం అది ఆ తత్వం తెచ్చుకోమన్నాడు. ఎందుకంటే ఎలాగో మనం వెళ్ళిపోవడానికే కదా నెక్స్ట్ ఫేజ్. మనమేం మళ్ళీ బాల్యంలోకి వెళ్ళాం, మళ్ళీ మన గృహస్థాశ్రమంలోకి వెళ్ళలేం కదా. ఎన్నో పరిమితులు ఉన్నాయి కదా, అది కాల పరిమితి ఉంది. మనం కాల ధర్మం చెందడం అంటే ఏంటి, ప్రాసెస్ ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడమే. చనిపోవడం అనే ఒకటి కాదు, చనిపోవడం ఇక తప్పని ధర్మం, ఆ ధర్మం ఫైనల్. అందువల్ల కాలధర్మం చెందినాడంట, కాలధర్మం చెందినారు. సో ఈ కాలధర్మంలో మనం గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థానికి వచ్చాక వానప్రస్థంలో ఎలా ఉండాలి అంటే మళ్ళీ మహాయజ్ఞాలు చేయాలి. పంచయజ్ఞాలు మనం ఏమనుకున్నాం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, దేవయజ్ఞం, తర్వాత బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అంటే ఏంటి, మనకి ఉన్న నాలెడ్జ్ని పంచుకో. మీరు ఎప్పుడు రెఫరెన్స్ బ్రహ్మయజ్ఞం అంటే ఇది కదా, లక్ష శ్లోకాలు అవుతుంది కదా అని అటువైపు వెళ్ళకండి. ఎందుకంటే అవంతా అప్పటి కాలం. ఈ కాలానికి బ్రహ్మయజ్ఞం అంటే ఏంటి ఆలోచన. ఈ కాలానికి బ్రహ్మయజ్ఞం అంటే ఏంటి, మనకు కొంత జీవితంలో కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి ఆ లైఫ్ జ్ఞానాన్ని సంపాదించి మనకు ఉండే జ్ఞానము 100% జ్ఞానం అండి. ఎప్పుడైనా ఏ వ్యక్తికైనా ఉండే జ్ఞానం 100% అనుకుంటే ఆ 100% అతను 25% దాని కోర్ నాలెడ్జ్ బ్రహ్మచర్యంలో తీసుకొని ఉంటాడు, 25% గురువుల నుంచి పొంది ఉంటాడు, 25% బ్రహ్మచర్యంలో గురువుల దగ్గర నుంచి పొందుతాడు, 25% తన అందరితో పాటు డిస్కస్ చేస్తే వస్తుంది, తన అనుభవానికి వచ్చేది 25%.
అట్లా మనకి 100% నాలెడ్జ్ ఏదైతే వస్తుందో అది ఊరికే రాదండి, అనుభవంతో వస్తుంది. ఆ అనుభవంతో వచ్చిన మన 100% నాలెడ్జ్ ని మనం ఎంత వీలైతే అంత సమాజానికి ఇచ్చేయాలి. ఎందుకంటే మన జీవిత కాలానికి సంబంధించినంత టైం మనం మనం ఒక జస్ట్ ఆ నాలెడ్జ్ ని ఇచ్చేస్తే వాళ్ళకి అంత టైం సేవ్ అవుతుంది కదా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో చేస్తున్నాను ఇక, ఆ మనుధర్మ శాస్త్రం పుస్తకాన్ని నేను కాస్త సీరియస్ గా చదివి దాంట్లో ఉన్న విజ్ఞానాన్ని ఈ కాలానికి అన్వయించుకోవడానికి ఎలా ఏ ఆలోచన ధోరణితో చెప్పాలి అని ఇంతసేపు చేసి నేను చదివిన ఒక 3-4 గంటలు నేను చదివి ఉంటే, ఇది ఒక గంటలో మీతో పంచుకుంటూ ఉంటే ఏమవుతుంది, మీరు ఎంతమంది దీన్ని చూస్తున్నారో ఎంతమంది దీన్ని వింటున్నారో అందరి 3 గంటలు 4 గంటలు సేవ్ అయిపోయినట్టే కదా. ఆ సూత్రంగా మన వాళ్ళు బ్రహ్మ యజ్ఞం చేయాలి. మనము అనుభవంతో మన జీవితకాలపు అనుభవంతో పొందిన విజ్ఞానాన్ని మళ్ళీ సమాజానికి ఇవ్వాలి. సమాజానికి ఏం అవసరం ఉంటుంది, ఎంత అవసరం ఉంటుంది, ఎంత అవసరం ఉంటుందో అంతే ఇవ్వాలి. మొత్తం ఏమో నేను చెప్పలేదు. లేదు లేదు నాకు ఇంత అనుభవం వచ్చింది రా కూర్చో ఇదంతా చెప్తాను కూర్చొని మళ్ళీ వాడిని బోరు కొట్టేసి అసలు పని లేదు. వాళ్ళకి ఏది అవసరం ఉంది అప్పుడు అక్కడ చేయాలి. ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్తామండి, ఒక దగ్గర చూస్తాం సిట్టింగ్ అరేంజ్మెంట్ ఒక హాల్లో ఒక రకంగా ఉంది. ఏదో అవస్థ ఏదో ఇన్కన్వీనియన్స్ ఉంది, వాళ్ళు ఏదో వాళ్ళ ప్లానింగ్ చేసిన వాడు కూర్చో సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చిన వాడు సరిగ్గా చేసి ఉండడు. కానీ అలాంటి మీటింగ్లు అరేంజ్ చేసిన అనుభవం మనకుండి ఇలా చేస్తే అరేంజ్మెంట్ చేస్తే ఎక్కువ మంది హాయిగా కంఫర్టబుల్ గా కూర్చుంటారు అన్న విజ్ఞానం మనకుంటే ఆ మీటింగ్ లో మనం ఆ పని చేయాలి అంతే. అదే బ్రహ్మయజ్ఞం. మనం ఏమంటాము, బాబు ఇలా కాదు అరేంజ్మెంట్, సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇలా చెయ్యి ఇలా చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళకు తోచని ఆలోచన మనం ఇస్తాం కదా. ఆ తోచని ఆలోచనలు వాళ్ళకి మన అందరి బాగు కోసం ఇచ్చేదే బ్రహ్మయజ్ఞం. ఆ బ్రహ్మయజ్ఞం చేయడం అది అందరూ చేయవలసిందే. గృహస్థు సీనియర్ గృహస్థు ఏతుందో సీనియర్ సిటిజన్ అంటారు. ఆ సీనియర్ సిటిజన్ మాత్రం ఇంకా ఎక్కువగా చేయాల్సి, ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ కి వచ్చే ఆలోచనలు మనకి రావు ఒక్కోసారి. మనం ఎక్కువ అనుభవం లేదు, మన గృహస్థులకి అంత అనుభవం లేదు, అతనికి ఎక్కువ అనుభవం ఉంది గృహస్థులు. అందువల్ల ఆ వానప్రస్థం వాళ్ళు ఏం చేయాలి, బ్రహ్మయజ్ఞం కూడా చేయాలి. గృహస్థాశ్రమంలో ఎలాగో చేస్తారు, అలా బ్రహ్మయజ్ఞం చేసిన తర్వాత పితృయజ్ఞం మనకి భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, దేవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, తర్వాత పితృయజ్ఞం. పితృయజ్ఞం అంటే ఏమనుకున్నాము, మనము ఎవరెవరి ద్వారా మనం ఈ సమాజంలోకి వచ్చి ఎవరి ఆ ఎవరి ఆధారంగా ఎవరు ఆధారంగా మనం బతికి పైకి వచ్చామో మన జీవితంలో ఎదిగామో వాళ్ళంతా మన పితృదేవ. ఎంత అనుసంధానమైంది ఒక్కొక్క విషయం అంటే, పితృదేవతలు అంటే ఎవరు, తన జీన్స్ ఉన్నవారు, జెనెటిక్ రిలేషన్షిప్ ఉన్నవారు. జెనెటిక్ రిలేషన్ కాకుండా పితృదేవతలు ఇంకా ఉంటారు అంటే ఉంటారు. ఎవరు, ఏ వ్యక్తి అయితే ఈ పితృదేవత యజ్ఞం చేయాలి పితృయజ్ఞం చెయ్యాలో ఆ వ్యక్తితో జీవించి మరణించిన. ఇప్పుడు నాకు ఆ, ఒక టీచర్ నా జీవితంలో 10 ఏళ్ళు నాకు మంచి టీచ్ చేశాడు, ఆయన చనిపోయాడు. అతను నా పితృదేవత. ఈ పితృదేవతలకు మరి మనం ఏం చేస్తున్నాం, మరి మిత్రులు. ఈ పితృదేవతలందరికీ కూడా మళ్ళీ సిస్టమేటిక్ గా మన ఋషులు చెప్పారండి. ప్రతి భాద్రపద మాసంలో సెకండ్ హాఫ్ లో కృష్ణపక్షంలో ఉండే 15 రోజుల్లో నువ్వు వీళ్ళ గురించి ఆలోచించు, వీళ్ళ గురించి ఏదో పనులు చేయమన్నా, అది పితృయజ్ఞం. అక్కడ ఏం చేయాలి మరి, అక్కడ ఎవరెవరు వస్తారు అంటే నా జెనెటిక్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు దాదాపు 3 తరాల వరకు వస్తారు. ఆ తరువాత నాతో పాటు జీవించి నాకు మార్గదర్శకులైన వాళ్ళు మరణించి ఉంటే వాళ్ళు వస్తారు. దాంట్లో ఎవరెవరు, మన తోబుట్టువులు, మన రక్త సంబంధం ఉన్న తోబుట్టువులు, అదంతా జీన్ రిలేషన్షిప్స్. ఆ తర్వాత మన గురువులు, మన ఆచార్యులు, సఖులు. సఖులు అంటే మనతో పాటు స్నేహితంగా ఉన్నవారు, స్నేహితులు. వారి కారణంగా మన జీవితంలో ఏదో ఒక కాంట్రిబ్యూషన్ ఉంది వాళ్ళకి. అలా ఉన్న వాళ్ళందరూ పితృదేవతలు, వాళ్ళందరికీ కూడా చేయమన్నారు, అది పితృయజ్ఞం. ఈ పితృయజ్ఞము వానప్రస్థంలో ఉన్నవాడు కూడా చేయాల్సిందే. ఇప్పుడు వానప్రస్థంలో వాడు ఎక్కడో అడవులో పోయి ఉన్నాడు కదా, ఎలా చేస్తాడంటే అక్కడ చేయడానికి ఈ రోజుల్లాగా చేయించుకోవడం లేదండి, అంటే ఎవరిది వాళ్ళు చేయడమే. తన నదికి వెళ్తాడు, కూర్చుంటాడు, అందరిని కలుసుకుంటాడు, వాళ్ళతో తర్పణం ఇస్తాడు, అంతే సార్. మళ్ళీ ఏది ఎలా ఏ ఆశ్రమంలో ఎలా చేస్తుంటే నీకు ఏ విధంగా చేయాలి, ఆ ప్రొసీజర్స్ ఏంటి, ఏది ఫాలో కావాలి, ఇక్కడ గృహస్థాశ్రమంలో చేసేవాడు ఏం చేయాలి, సమాజానికి ఉపయోగపడేట్టుగా చేయాలి. అందువల్ల సమాజంలో బ్రాహ్మణులను పిలిచి, బ్రాహ్మణులు అంటే ఎవరు, మళ్ళా మనం అనుకున్నాం కదా,
బ్రాహ్మణులు అంటే సమాజం కొరకు రీసెర్చ్ చేస్తూ విజ్ఞానాన్ని పంచేవాళ్ళు. వాళ్ళకి వేరే వ్యాపకం లేదు, వేరే ఆహారం కోసం పోషణ కోసం వాళ్ళకి వేరే సోర్స్ లేదు. అలాంటి వాళ్ళని పిలవండి, ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇంటర్ డిపెండెన్సీ ఎంత బాగా అల్లి పెట్టారంటే, ఈ దురస్థాశ్రమంలో ఉన్నప్పుడేమో బంధువులని, వేరే వాళ్ళని, అతిథులని, అభ్యాగతులని అందరినీ పిలిచి అందరికీ ఫీడ్ చేయాలని చెప్పిండ్రు. వానప్రస్థానికి వెళ్ళిన వాళ్ళే అవసరం లేదు, వాడి సమాజంతో పని లేదుగా. ఇప్పుడు అక్కడ ఉన్న పశుపక్షాదులని, అక్కడ ఉన్న మనలాగా ఉన్నటువంటి వానప్రస్థంలో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ కోసం చేయండి అన్నారు. ఆ విధంగా పితృకర్మలు అనేవి గృహస్థాశ్రమంలో ఉండగా చేసే విధానాలు, ఆ వానప్రస్థంలో ఉండగా చేసే విధానాలు కొన్ని మారిపోయాయి. ఎవరికి చేస్తున్నారు వీళ్ళు? తమని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి పెద్దల కోసం చేస్తున్నారు. వాళ్ళకి చేయడం అనేది ఇలా ఎంతకాలం చేయాలి? ఎంతకాలం చేస్తాము అంటే, మనం బతుకున్నంత కాలం చేస్తాం, మనకి జ్ఞాపకం ఉన్నంత కాలం చేస్తాం. అంతవరకే మనకి జ్ఞాపకం ఉండేది, అంతవరకు తర్వాత ఉండదు కదా. ఇది మరి ఎవరికి చేయాలి? ఆ వ్యక్తులకి కూడా వాళ్ళు ఏ ఆశ్రమంలో ఉండినారో దాన్ని బట్టి చేయాలి. చనిపోయిన వాళ్ళు ఏ ఆశ్రమంలో, బ్రహ్మచర్యాశ్రమంలో ఉంటే ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల చిన్న పిల్లలు చనిపోతే, చిన్న పిల్లల కొంత ఏజ్ వరకు చనిపోతే వాళ్ళకి ఈ సంస్కారాలు, పితృయజ్ఞం చేయడం కోసం చేయవలసిన సంస్కారాలు లేవు. మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అదే విధంగా సన్యాసులు చనిపోతే కూడా ఇప్పుడు సన్యాసులకి మనం సంవత్సరాలు పెట్టి యానివర్సరీస్ పెట్టుకుని తద్దినాలు ఉండవండి. అసలు సన్యాసి చనిపోగానే ఏం చేయాలి, ఎలా సంస్కారం చేయాలి, అతని దేహ సంస్కారం ఎలా చేయాలి, ఆ తర్వాత దాన్ని చేసిన తర్వాత ఈ 12 రోజులు ఉండదు, అంతా ఏమి ఉండదండి. ఇదంతా మనకు తెలియదు, చాలా వరకు తెలియదు. యతి సంస్కారం, యతి అంత్య సంస్కారం, దానికి మళ్ళీ వేరు సిస్టమ్స్, వేరు ప్రొసీజర్స్, వేరు. అది చేసేసిన తర్వాత ఇక ఆ యతికి వదిలేస్తారు. అవి వదిలేసిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళని మన కోసం మనం గుర్తుపెట్టుకోవడం కోసం వాళ్ళని ఆరాధన అంటారు. ప్రతి సంవత్సరం ఆరాధన చేస్తారు. వాళ్ళు తద్దినాలు పెట్టరు. వాళ్ళకి అసలు కొడుకులే లేరు, కొడుకులు బిడ్డలే ఉండరు, సన్యాసి కదా. అందరినీ వదిలించుకొని వెళ్ళిపోయారు. ఆ సన్యాసాశ్రమం, మన సన్యాసాశ్రమం చెప్పుకున్నప్పుడు చెప్పు. అదేవిధంగా వానప్రస్థంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు సన్యాసులు కాదు కాబట్టి, వానప్రస్థంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లల యొక్క బాధ్యత వాళ్ళకు పితృకైక్యం చేయాలి. అందువల్ల శ్రీరాముడు తన తండ్రి చనిపోయాడు, ఆయనకు పితృకర్మలు చేశాడు భరతుడు అన్నాక కూడా తన డ్యూటీ తాను తండ్రి చనిపోయిన ఎన్నో రోజుల తర్వాత చేశాడు. దయచేసి ఈ విషయాలన్నీ మీరు కనెక్ట్ చేసుకోండి. పాండవులు వాళ్ళు కూడా చేస్తారు తండ్రికి సంస్కారం. తండ్రి వానప్రస్థంలో ఉన్నాడు, పాండురాజు వానప్రస్థంలో చనిపోయాడు. ధృతరాష్ట్రుడు, ఆయనకి చేసేదానికి ఎవరు లేరు, ఆయన కొడుకు ముందే చనిపోయారు. అందువల్ల ధర్మరాజు చేస్తాడు. ధృతరాష్ట్రుడికి మన అంత్యక్రియలు ఉండవు, అంత్యక్రియలు అక్కడ ఏదో రకంగా అయిపోతుంది. వాళ్ళ అంత్యక్రియలు చేయడానికి ఎవరు అనేది ఏం లేదు, ఎవరు అక్కడ రెడీగా ఉంటే వాళ్ళే చేస్తారు. ఆ తర్వాత ఆ పితృయజ్ఞం చేయడానికి వచ్చేసరికి ఆ ఆ కార్యక్రమాలు చేయాలి అన్నప్పుడు మాత్రం మళ్ళీ తన జెనెటిక్ రిలేషన్ ఉన్న వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళు చేస్తారు. అలా చేసి ఈ రాజులు, అప్పుడు వెనకటికి రాజులు ఉంటే తల్లిదండ్రులు వానప్రస్థం వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయిన వదిలిపెట్టకపోయిందండి, వాళ్ళని వాచ్ అండ్ వాళ్ళ పెట్టుకునే. ఎందుకంటే వాళ్ళ దగ్గర పోకూడదు, వాళ్ళ అనవసరంగా మళ్ళీ ఈ రొంపిలోకి రాకూడదు, మా బంధాలను పెట్టకూడదని ఊరుకునేది తప్ప, వాళ్ళ నుంచి సలహాలు పొందేది, వాళ్ళని అప్పుడప్పుడు విజిట్ చేసి వచ్చేది. వాళ్ళు అక్కడ సుఖంగా సుఖంగా అంటే కంఫర్టబుల్ గా ఉన్నారా లేదా అని చూసి వచ్చేది. ఆ తర్వాత వాళ్ళు చనిపోతే పితృకర్మలు చేశారు. శ్రీరాముడు చేశాడు, కృష్ణుడు చేశాడు, ఈయన పాండవులు చేశారు. మనం ఆ పోర్షన్స్ అన్ని ఎక్కువగా చదవం, ఎందుకంటే మన స్టోరీ ఓరియంటెడ్ అయిపోయింది. సో ఆ విధంగా ఆ వర్ణన, ఏ కావ్యాలు తీసుకోండి ఎక్కడైనా ఈ పితృకర్మలు తర్వాత వానప్రస్థంలో పోయిన వాళ్ళకి కొడుకులు చేస్తారు. వాళ్ళ కొడుకులు అంటే ఎవరు, అదంతా మనకి వేరే డెఫినేషన్. సో ఆ విధంగా వానప్రస్థాశ్రమంలో ఒక వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత తానేం చెయ్యాలి? ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే, ఈ కాలంలో మోస్ట్ రిలవెంట్ మనకి భారతదేశంలో యువకులు ఎక్కున్నారని యువత ప్రమాణంగా ఉంది అంటున్నాం మనం. కానీ ఆల్రెడీ ఉన్నటువంటి ఈ వయోవృద్ధులు కాదు, వానప్రస్థాశ్రమ వాసులు, వానప్రస్థంలో ఉన్నవాళ్ళు, వాళ్ళని అసలు వానప్రస్థులే అనాలి.
ఆ వానప్రస్థుల్ని మనం ఈరోజు మన పరిభాషలో సీనియర్ సిటిజన్స్ అంటున్నాము, లేదా సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటున్నాము. ఇప్పుడు ఈ వానప్రస్థం ఆశ్రమానికి వచ్చిన వాడు తిరిగి సంఘంలోనే ఉండి ఇంకా సంపాదిస్తుంటే అతన్ని ఏమనాలి? ఏమనాలి అంటే స్వార్థ వానప్రస్థుడు అని. ఈజ్ అన్నెసెసరీలీ ఉండడు, అవసరం లేదు అతను. అతను వెళ్ళిపోతే గానీ వీళ్ళకి ఇంకా పొటెన్షియల్ ఉంటుంది, కానీ ఉండి చేస్తున్నాడు. సమాజాన్ని ఇంకా తాను కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు, ఇంకా సంపాదిస్తున్నాడు. ఇంకా సంపాదించడం ఏమవుతుంది? సమాజం మీద అతనికి లేని అధికారాన్ని వాడుకుంటుంది. అవసరమా? చేసి ఏం చేస్తాడు? సంపాదించి ఏం చేస్తాడు? మరి మాకెట్లా ఎట్లా బతుకని ఇన్నాళ్ళు బతికిన దానికి ఏం చేసాం? ఈ బతుకు కోసం ఎందుకు అరేంజ్మెంట్ చేసాం? వెనకటి కంటే రాజులు అందరూ మనుషులకి అడవుల్లోకి వెళ్ళిపోతే మళ్ళీ అడవులు అన్ని దొరికేవి కాబట్టి సరే. ఇప్పుడు అడవులు లేవు, మరి మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అదే. ఈ కాలంలో వానప్రస్థానికి వెళ్తే వానప్రస్థాశ్రమంలో కావాల్సిన రిసోర్సెస్ ఏమి ఉండాలి, వాళ్ళకి ఏం ప్రొవిజన్స్ ఇవ్వాలి, ఇవే కదండి పెన్షన్. నేను చెప్పాను కదా, పెన్షన్ వచ్చింది అలా. పెన్షన్ ఇస్ ద ఫస్ట్ సోర్స్ ఇన్ ద మోడర్న్ లైఫ్ స్టైల్లో వానప్రస్థులకి. వచ్చిన పెన్షన్ ని హాయిగా తినండి, దాన్ని మాత్రమే వాడుకోండి. మళ్ళీ ఇంకా పెన్షన్ తో పాటు నాకు ఇంకా డబ్బులు కావాలని ప్రయత్నించండి. దానివల్ల రోగాలు రావడము, టెన్షన్లు పెట్టుకోవడం తప్పితే ఏ లాభము లేదు. దాని కారణంగా వాళ్ళు ఏం చేస్తారు? మన పిల్లలు నువ్వు ఇంత సంపాదిస్తున్నావు నాకు ఇంకా ఇవ్వం, ఇంత లేనిపోని ఆశలు పిల్లలకు పెడుతున్నాం, పిల్లల్ని సోమరులను చేస్తాం. ఆలోచించండి దయచేసి. ఇది సామాన్యమైన ఆలోచన కాదు, మనం ఆలోచించాల్సింది విప్లవాత్మకంగా ఆలోచించాలి. లేకపోతే ఈ మన ఆశ్రమ ధర్మాలను మనం వంట పట్టించుకోవట్లేదు. ఆశ్రమ ధర్మాలను వంట పట్టించుకుందాం, ఆ ప్రయత్నంగా చేద్దాం. రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ సమాజానికి మళ్ళీ ఏమిద్దాం ఆలోచిద్దాం. మనకి ఎంత చేతనైతే శారీరకంగా కానీ, మానసికంగా కానీ, విజ్ఞానపరంగా కానీ, ధనపరంగా కానీ ఉంటే ఇద్దాం. లేకపోతే అవసరం లేదు. సమాజానికి మనం ఇచ్చేది ఏ అవసరం లేదు. మనం అనుకుంటాం అబ్బా నేను ఇచ్చేస్తాను, ఏమి ఇవ్వట్లేదు. మనం ఇవ్వకుంటే ఇంకెవడో ఇస్తాడు. దిస్ సొసైటీ, ఈ ప్రపంచంలో మన గృహస్థాశ్రమంలో జీవించే సంఘానికి వానప్రస్థాశ్రమాన్ని చేరిన మనం ఇచ్చేది ఏమీ లేదు. మనం అక్కడ ఉండి వచ్చాం కాబట్టి వీఆర్ ట్రయింగ్ టు బి కనెక్టెడ్. దాంతో మనం కనెక్ట్ అయి ఉంటున్నాం. ఆ కనెక్ట్ అయి ఉంటున్నప్పుడు ఇంకా ఏదో నా వాళ్ళకు నేనేదో చేయాలని స్వార్థంగా ఆలోచిస్తే అది మనకి అనారోగ్యం ఇస్తుంది తప్ప మనకి ఎలాంటి ప్రశాంతత ఇవ్వదు. మీరు చూడండి, ఎవరైనా రిటైర్మెంట్ అయిన వాళ్ళు మళ్ళీ సంపాదిస్తుంటే వాళ్ళు ప్రశాంతంగా ఉంటున్నారా? ప్లీజ్. అనారోగ్యాలు, నాకు అనారోగ్యం వస్తే నా కొడుకు ఎట్లా ఇస్తాడు? నేనే సంపాదించుకోవాలి కాబట్టి సంపాదించుకుంటున్నా. ఎందుకు సంపాదించుకుంటున్నావు? నువ్వు ఆ సంపాదనే లేకపోతే నీకు ఆరోగ్యం కూడా వస్తుంది, ప్రశాంతత ఉంటుంది. ప్రశాంతత ఎలా దొరుకుతుందని ఆలోచిస్తే, ఆరోగ్యం ఎలా ఉండాలని ఆలోచిస్తే దానికోసం చేయాల్సింది చేయి, కానీ సంపాదన కోసం ఎందుకు వెళ్తున్నావు? కంపీటే చేస్తున్నాం. ఈ గృహస్థులకి కంపీట్గా పోతున్నాం, కాంపిటీటర్ అవుతున్నాం, పోటీ పోతున్నాం. సమాజంలోని వనరులు సంపాదించడం కోసం వాళ్ళతో పోటీ పడుతున్నాం. పోటీ పడాల్సిన అవసరం లేదండి. అయిపోయింది, మన చాప్టర్ అయిపోయింది. మనం ఫేజ్ అవుట్ అయ్యాం. ఈ ఫేజ్ అవుట్ అయిన తర్వాత మన కోసం మనం ఆలోచించాలి. మనం ఎంత హాయిగా జీవిస్తామో ఆలోచించాలి. దానికి ఏదో యోగా చేసుకుంటూ ఇంట్లో కూర్చొని పొద్దున్నే వాకింగ్ చేయొచ్చు కాదండి. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, దట్ ఈస్ నాట్ సింపుల్ థింగ్. అది వానప్రస్థంలో మన ఆరోగ్యం కోసం, రక్షణ కోసం మనం చేసుకోవాల్సింది. కానీ సంపాదన కాంక్ష తగ్గించుకోండి. ఈ ఎకానమీకి, ఆర్థిక వ్యవస్థకి మనం కాంట్రిబ్యూట్ చేస్తుంది ఏం లేదు. జీడిపిలో మనది ఏమి ఉండదు. జీడిపిలో దేశ ఆదాయంలో స్థూల ఆదాయంలో కాంట్రిబ్యూషన్ చేసేది గృహస్థులు, మనం కాదు. మనది చాలా తక్కువ, రేషియో చాలా తక్కువ ఉంటుంది, షేర్ చాలా తక్కువ. ఇన్ఫాక్ట్ సమాజం మన మీద స్పెండ్ చేసేది ఎక్కువ ఉంటుంది. సమాజం మన మీద స్పెండ్ చేసేది ఏంటి? ఇప్పుడు సీనియర్ సిటిజన్కి ఇచ్చేది, పెన్షన్ ఇచ్చేది. గవర్నమెంట్లు పెన్షన్లు ఇవ్వడం ఆపేస్తున్నాయి. ఎందుకు ఆపేస్తున్నాయి? వాడికి భారం అవుతుంది. పెన్షన్ తీసుకునేవాడు పెన్షన్ తీసుకుని తీరుగా ఆ లెవెల్లో ఉంటే వాడికి భారం కాదు కదా. దయచేసి ఈ ధర్మశాస్త్ర సూత్రాల ప్రకారం మన జీవన విధానాన్ని అప్లై చేసి ఆలోచించండి. ఈ దృక్కోణంతో ఆలోచించండి. మోడర్న్ వానప్రస్థ జీవనం అంటే 60 ఏళ్ల తర్వాత మన పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత
లేదా మనం సమాజానికి రిటైర్మెంట్ అవ్వక తప్పదు అనుకున్న తర్వాత మనం ఏ స్థాయిలో ఉంటామో, ఏ విధానంలో, ఏ దిశలో ఉంటామో అది వానప్రస్థ ఆశ్రమం. ఈ ఫేజ్ లో ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే వీలున్నంతగా సొసైటీకి ఇచ్చేసుకుంటూ ఇంకా ఏమైనా ఇవ్వగలిగితే తీసుకునేదే లేదు. సొసైటీ నుంచి తీసుకోవడమే లేదు, తీసుకునేదే లేదు అసలు. సో తీసుకునే ప్రయత్నం చేయకుంటే మనం ఇచ్చే ప్రయత్నం చేస్తే అదే సొసైటీ మనల్ని జాగ్రత్తగా చూస్తుంది. ఆ చూసుకుంటూ మనం వానప్రస్థాశ్రమంలో సార్థకంగా జీవించే ప్రయత్నం చేద్దాం. అలా సార్థకంగా జీవించే ప్రయత్నం చేస్తే మనకి రెండు లాభాలు ఉంటాయి. ఒకటి, మన ఆరోగ్యం, మన మనస్సు, మన ఆలోచనలు, మన వేదాంతం అంటామే, ముక్తికి సంబంధించిన విధానంలో మనకి సోలేస్ వస్తుంది, బాగా ఆ, సంతృప్తి ఉంటుంది. ఏదో అన్వేషణ చేస్తుంది. ఏదో ఇప్పుడు చాగంటి వారి ప్రవచనం, ఆ ప్రవచనం వినడం వానప్రస్థం కాదండి. అది వినాల్సింది మనం కాదు, గృహస్థులు వినాలి, గృహస్థులు ఆచరించాలి. మనం మనం వినాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఆ పైది. ఇంకా ఆ ప్రవచనాల అవతల ఏం చేయాలి, ఏం చేయం, నేను నా అంతటా నేను ఎలా రియలైజ్ అవ్వాలి, ఎన్లైటన్మెంట్ ఎలా వస్తుంది, మోక్షం ఎలా వస్తుంది, మోక్షం రావడానికి ఏం చేయాలి, అసలు మోక్షం అంటే ఏంటి? అదేదో దేవుడి దగ్గర వెళ్ళిపోతాను అదేం కాదండి. మోక్షం అంటే ఈ ప్రపంచం అంతా శక్తిమయం, ఈ శక్తి అంతా ఒకటే, నాలో ఉన్న శక్తి ఒకటే, ఆ శక్తిలో ఈ శక్తి కలిసిపోతుంది అని రియలైజ్ కావాలి. ఇది ఒక ప్రాసెస్ అని గుర్తుపట్టారు మన ఋషులు. అందుకే వాళ్ళు ఈ ఆశ్రమాలుగా పెట్టి వానప్రస్థంలో ప్రిపేర్ కమ్మన్నారు దాన్ని. వానప్రస్థంలో ప్రిపేర్ అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం వదిలిపెట్టి డీలింక్ అయిపోవడం ఆ సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమం అనగానే బోడగుండు కొట్టుకొని ఏదో దండం పట్టుకొని కాషాయ బట్టలు వేసుకోవడం కాదండి. మన నిత్య జీవితంలో మన కళ్ళ ముందే సన్యాసులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని గుర్తించాలి. వాళ్ళలాగా మనం ఆ వయసుకు పోయిన ఆ ఆశ్రమానికి పోయినప్పుడు అలా ఉందాం, అలా ఉండడానికి ప్రయత్నం. కానీ ప్రస్తుతం నాలాంటి వాళ్ళు, లేదా నాలాంటి నా వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా, రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా వానప్రస్థాశ్రమంలో ఉన్నారు. ఇది ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అనేది ఎవరో మనకి చెప్పాల్సిన పని లేదు. మనం నిర్ణయించుకోవాలి, మనం దాన్ని సాధించాలి. ఇక్కడ మన ఆచరణ, మన జీవితం మనం జీవించాలి కదా. ఈ ఆశ్రమంలో నేను ఎలా నా లైఫ్ ఎలా ఈ ఆశ్రమంలో సార్థకం చేసుకుంటాను అనే ఆలోచన మనం చేయాలి. దానికి ఏం చేయాలి? ఏదో పుస్తకాలు చదవాలి. ఏం పుస్తకాలు చదువుతాం ఇప్పుడు? పుస్తకాలు చదివేవన్నీ చదవాల్సిన కాలం గృహస్థాశ్రమంలో చదివి ఆచరించాల్సిన టైం అయిపోయింది. ఇప్పుడు ఏం చదవాలి మరి మనం? మనకి ఇంకా ఏమంటాం దాన్ని, పరిపక్వమయ్యేటువంటి నాలెడ్జ్ ఇచ్చే పుస్తకాలు చదవాలి. ఇప్పుడు కాలం ఎట్లొచ్చిందంటే ఈ పుస్తకాలు చదివినా మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ లో ఛానల్ పెట్టుకొని ప్రవచనం చేద్దాం. మళ్ళీ దాంట్లో ఎన్ని విజిట్స్ వస్తున్నాయి, ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఎంతమంది అని సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అక్కడ పడిపోతున్నాం. నేను చెబుతుంటే ఆలోచనలు ఎక్కడెక్కడికి పోతున్నాయి అంత మన్నించాలి. వానప్రస్థంలో జీవించలేకపోతున్నాం. వానప్రస్థంలో ఉండే ప్రయత్నం చేయాలి. అది ఆలోచిద్దాం. ఆనాడు అడవుల్లోకి పోయి ఏదో చేశారనుకోవడం తప్ప. అడవుల్లోకి పోయి వాళ్ళు చేసిందంతా ఆనాటి కాలానికి, అప్పటి జీవన విధానానికి సంబంధించింది. అది మనకు అనవసరం. ఆ శ్లోకాలు అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. మనకు కావాల్సింది ఆ స్పిరిట్ కావాలి. ఆ స్పిరిట్ లో వాళ్ళు చెప్పారండి, దాంట్లో ధర్మశాస్త్రంలో గడ్డాలు మీసాలు పెంచుకోవాలి అని. అంటే ఏంటి? మన శరీరం మీద మనకు ఏమంటాం దాన్ని, ఆ శరీరం మీద శ్రద్ధ తగ్గితే నష్టం లేదని. ఆ కాలంలో గడ్డాలు మీసాలు పెరగడం అంటే సమాజానికి దగ్గరగా లేవని. ఈ కాలంలో మనం మన ఓన్ షేవింగ్ చేసుకుంటాం, అంటే వాళ్ళకి తెలియదుగా, అప్పుడు వాళ్ళు చేసుకునేవాళ్ళు కాదు. సో ఇప్పుడు చేసుకోవచ్చు, తప్పేం లేదు. నేననేది ఏంటంటే ఈ జీవన విధానంలో, ఈనాటి ఏమంటాం ఆధునిక జీవన విధానంలో అలాంటివన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. గడ్డాలు మీసాలు పెంచుకోవాలని అవసరం లేదు. ఎట్లా ఉన్నాం అట్లా ఉందాం. మన సోర్సెస్ ఉన్నాయి, మనకి సొసైటీలో ఫెసిలిటీస్ ఉన్నాయి. సంఘ జీవనంలో మారిపోయాయి కదా. సంఘ జీవనంలో, జీవన విధానంలో, నిత్య జీవిత విధానంలో మార్పులు వచ్చాయి. అప్పుడున్నది కానీ ఇప్పుడు లేవు. అప్పుడు కేవలం అడవులు, చెట్లు, దేవుళ్ళు, పూజలు, యజ్ఞాలే ఉండే, ఇంకేం లేవు అక్కడ. పశువులు. ఇప్పుడు అలా లేదు కదా, అసలు అవన్నీ లేవు. ఇప్పుడు టోటల్ గా డిఫరెంట్ జీవితం, డిఫరెంట్ ఫ్యాబ్రిక్, డిఫరెంట్ స్ట్రక్చర్ మన సొసైటీ. మరి దీంట్లో మనం ఏం చేయాలి? సొసైటీకి నేనేమైనా ఇస్తున్నానా, సొసైటీ నుంచి నేనేమైనా తీసుకుంటున్నానా, నేను నా జీవన విధానంలో నేనేం చేస్తున్నాను,
వానప్రస్థంలో ఉండడానికి చేసే ప్రయత్నం సరి అయినదేనా, కరెక్ట్ గా చేస్తున్నానా లేదా, ఆ కరెక్ట్ గా చేస్తున్నాను అనే ప్రయత్నం చేయండి బోలడం. ఇలా మన వానప్రస్థంలో ఉన్న మన పెద్దలందరూ కూడా కనుక ఆలోచన ధోరణితో పోతే సరి అయిన ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలే మన జీవన విధానమే ఈ గృహస్థులకి ఆదర్శము, రోల్ మోడల్ అవుతుంది. రోల్ మోడల్ అయినప్పుడు వాళ్ళు రేపు వానప్రస్థానికి వచ్చినప్పుడు చాలా సింపుల్ గా హాయిగా ఉంటారు. ఇది దయచేసి అందరూ ఆలోచించమని, వానప్రస్థం అనగానే అదేదో వనాల్లోకి వెళ్ళిపోవాలి, అక్కడ రామకృష్ణ అనుకోవాలని కాదండి. రామకృష్ణ అనుకోవడం ప్రతిరోజు చేయాలి, ప్రతి ఆశ్రమంలో చేయాలి, బ్రహ్మచర్యలోనూ చేయాలి, గృహస్థంలో చేయాలి, వానప్రస్థంలో చేయాలి, సన్యాసంలో కూడా చేయాలి. సన్యాసంలో చేసుకునే వాడికి రాముడు కృష్ణుడు సంబంధం లేదు, అతీతుడు అవుతారు కాబట్టి వాళ్ళకి ప్రాణాయామాలు, ఈ నేచర్ లో నేను ఒకటి, నేను నేచర్ ఒకటే అనే ఆ స్థాయిలో ఉండిపోతారు, ఆ స్థితిలో ఉండిపోతారు. అందుకే అది యతి అంట, యతి స్థితి. సో ఈ విధంగా మనం మన జీవనంలో, నిత్య జీవనంలో, ఈ కాలంలో ఆ కాలపు ధర్మశాస్త్రపు సూత్రాలన్నీ కూడా ఎలా అన్వయించుకోవాలో మరొక్కసారి కొత్తగా రకంగా ఆలోచిద్దాం, వాటిని అన్వయించుకుందాం. అలా అన్వయించుకుంటే మనకి జరిగేది ప్రశాంతమైన జీవితం పొందుతాం, ఆరోగ్యంగా ఉంటాం, తర్వాత హాయిగా వెళ్ళిపోవడం ఆగదు కదండి, చివరికి ఎవరైనా వెళ్ళిపోవాల్సిన వాడు. ఇప్పుడు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ఉన్న డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? సంపాదిస్తున్నారు. ఓకే, ఎందుకంటే మనం పే చేస్తున్నాం, సొసైటీ పే చేస్తుంది, సంపాదిస్తున్నాం, అంతా పేమెంట్ అయిపోయింది. ఇంతకు ముందు కాలంలో పేమెంట్స్ ఉండేవి, చేయడం, సర్వీస్ చేయడం, సర్వీస్ పొందడం వరకే ఉంది. ఇప్పుడు పేమెంట్ చేస్తున్నారు, వాళ్ళు సంపాదిస్తారు. వాళ్ళు వానప్రస్థంలో లేరు నిజానికి. సమాజానికి ఏమి ఇస్తున్నారు వాళ్ళు? వాళ్ళ నైపుణ్యం ఇస్తున్నారు. ఇప్పుడు అడ్వకేట్స్ ఉంటారు బోల్డంత మంది పెద్దవాళ్ళు, తర్వాత ఈ డాక్టర్లు, లాయర్లు, డాక్టర్లు కొంతమంది ఉన్నారు కదా, కొంతమంది ఎక్స్పర్ట్స్. ఓకే, ఈ కాలానికి వాళ్ళు వానప్రస్థంలో ఉండి ఏం చేయగలుగుతున్నారో చూడాలి. అది చేయగలిగింది చూసి అలాంటి వాళ్ళు ఒక గమనించండి, చాలా పెద్దవాళ్ళు, చాలా సొసైటీకి ఇలా చేసేవాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు అంటే ఆ డబ్బులు తీసుకుని వాళ్ళు మళ్ళీ ఏదో ఆనందాలు ఏమి అనుభవించారండి, వాళ్ళు మళ్ళీ ఎక్కడో దానధర్మాలు చేస్తుంటారు. మనం అది గమనించాం. ఈయనైతే, ఈ డాక్టర్ అయితే 80 ఏళ్ళు అయినా కానీ మంచి డాక్టరే కానీ నా ఫీజు మాత్రం 1000 రూపాయలు తీసుకుంటున్నాడు అనుకుంటాం మనం. కానీ ఆ డాక్టర్ నిజంగా వాళ్ళ స్థితి మనకు తెలియదుగా. మనం గృహస్థ లైఫ్ లో ఉండి, గృహస్థ ఆశ్రమ ఫేజ్ లో ఉండి ఆలోచిస్తాం, అన్ని డబ్బులు తీసుకుంటాడు ముసలివాడు, 100 రూపాయలు డబ్బులు ఎందుకు అనుకుంటాం. ఎందుకంటే మన నుంచి తీసుకుంటే ఆయన ఎక్కడో వేస్తున్నాడు, దాన్ని ఏదో ఇస్తారు, వాళ్ళు ఏమి డబ్బులు కట్టుకొని పోరు. అంటే వానప్రస్థాశ్రమం పాటించే వాడైతే లేదు, మన మనం ఇప్పుడు అందరం రిటైర్ కాగానే చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళలాగా అయితే ఇంకా సంపాదించుకుంటా, ఇంకా సంపాదించుకుంటా, ఇంకా సంపాదించు. కానీ నువ్వు ఆఖరికి సంపాదన అనేది ఆపకుంటే పోయినాడు అది నీ వెంట ఎలాగో రావు. పోనీ నువ్వు సంపాదించినందుకు ఏమైనా లాభం అయిందా అంటే ఉన్నవాళ్ళు కొట్లాడుకుంటారు. యు ఆర్ ఓన్లీ క్రియేటింగ్ ఏ సమస్య, ఈజ్ ఎ ప్రాబ్లం. వారసులకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. వాళ్ళకి ఏదో ఇస్తున్నాం అనుకో, వాళ్ళు ఏమైనా పొందుతారు, మళ్ళీ దాన్ని వాళ్ళు బ్యాంకులో పెట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళు చేసే సంపాదన వాళ్ళు చేస్తున్నట్టు వాళ్ళు ఏం ఆపరు కదా. చూడండి, ఎక్కడన్నా ఎవరన్నా పిల్లలు వారసులు మా వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి నేను సంపాదించే అవసరం లేదు ఎక్కడన్నా ఉన్నారండి? ఓ 100కి ఎవరు ఉంటారు, ఎక్సెప్షన్స్. మళ్ళీ వాళ్ళు సంపాదిస్తారు. మా నాన్న ఇన్ని సంపాదించి వదిలిపెట్టినాకపోతే నేను ఇంకెంత ఎక్కువ సంపాదించి వదిలిపెట్టాలనుకుంటారు తప్ప, వాళ్ళు నాన్న సంపాదించిన అనుభవిద్దాం, పోనీ మన సంపాదన తగ్గిద్దాం, ఇంకోటికి అవకాశం ఇద్దాం, సొసైటీలో ఇంకోటికి ఉద్యోగం వస్తుంది కదా, వాడికి ఉద్యోగం రాని వాడు బతుకు ఆనందంగా ఉండని అని అనుకుంటున్నాం, మనం అనుకోవట్లేదే. ఈ ఆలోచన ధోరణి ఎలా పోతుంది అంటే శాస్త్రంలో ఉన్న విజ్ఞానాన్ని పాటిస్తే పోతుంది. అక్కడ మనకి చాలా బ్యాలెన్స్ అవుతాం, మనకి చాలా చాలా ప్రశాంతత వస్తుంది, అప్పుడు జీవితం సార్థకం అవుతుంది. సో దయచేసి ఈ విధంగా ఆలోచించండి. నేను చెప్తున్న మాటల ద్వారా ఏమైనా ఇది ఇలా కాదు, బాలేదు అనిపిస్తే మన్నించండి, కానీ నాకు చెప్పండి, ఎస్ దిస్ ఇస్ రాంగ్, ఇట్లా ఉండకూడదు, ఇది కాదు అని అనిపిస్తే నాకు చెప్పండి. ఈ మిగిలిన సమయాన్ని మనకి ఇప్పుడు ఇంకా ఇంకో 20 మినిట్స్ ఉంది. ఈ 20 మినిట్స్ లో మనం స్పందన, ప్రతిస్పందన అవన్నీ దయచేసి చూసుకుందాం. ఇక్కడితో ముగిస్తాను. స్వస్తి. ధన్యవాదాలు శాస్త్రి గారు. అయితే
నేను బయట ఉన్నాను. ఎవరైనా సరే ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు శాస్త్రి గారితో ఆ, సాక్షాత్తు మీరు ఆయనతో సంభాషణ జరపండి. ఓకే సార్. ఉండండి, ఉన్న మిత్రులు ఎవరైనా ఏదైనా చెప్పదలుచుకుంటే దయచేసి అడగండి. అప్రిషియేట్ చేసే వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఆ అప్రిసియేషన్ కన్నా మీ ఆలోచనలు కూడా పంచుకుంటే బాగుంటుంది అని. నమస్తే గురుగారు. సార్ చెప్పండి. సార్, అసలు మనం భూమి మీదకి ఎందుకు వచ్చాం సార్? కర్మ అంటున్నాం. అంతకుముందు ఏం చేశాం? మొట్టమొదటి మన జన్మ కారణం ఏంటి? అది నా సందేహం గురుగారు. మంచిదే, చెప్తాను. ఇంకా ఎవరైనా ఉంటే మొదలు పెడదాం. కర్మ అంటే మొదలు అసలు ఏమిటి ఒక 5 నిమిషాల్లో చెప్పిస్తాను. కర్మ అనేది దాని నిర్వచనం ఏంటి? మన మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే కర్మ అనగానే మనము చేసేది అనుకుంటాం. ఇక్కడ మనం పెద్దగా తప్పున పడుతుంది. కర్మ అనగా చేయబడునది. ఎవరి చేత? చేసేవాళ్ళ చేత. చేసేవాళ్ళు ఎవరు? ప్రాణులు. ఈ సృష్టి అంతా కూడా రెండే రెండు ఉన్నాయి. ఒకటి చైతన్యము, రెండు శక్తి. ఇక్కడ జ్యోతిషం వస్తుంది. ఈ సృష్టి అంతా కూడా నిండి ఉన్నది ఏమిటి? ఏదో రూపంలో ఉన్నవి రెండే రెండు. వాటిని మన శక్తి, చైతన్యము అన్నారు. శక్తి అనేది మారుతూ పోతుంది, అనుక్షణం మార్పుకు లోనవుతుంది. ఈ చైతన్యము అనేది మారుతున్న శక్తిలో పార్ట్గా ఉందామని అనుకుంటే ఈ రెండు కలిసి ఉండాలి. ఇప్పుడు అది సృష్టి బిగినింగ్, సృష్టి ఎండింగ్. ఈ రెండు విడిపోయి ఈ చైతన్యము దాంట్లోకి పోవాలి అని ప్రయత్నం చేసే ఆరంభంలో ఈ శక్తి మార్పు చెందే క్రమం మొదలైనప్పుడు సృష్టి జరిగింది. సృష్టి జరగగానే ఏమైంది? చైతన్యము చైతన్యంగా ఉండి శక్తి అంతా కూడా ఆకాశము అనే రూపంలో ఉండి అక్కడి నుంచి వాయు రూపంలోకి వచ్చి, వాయువు నుంచి అగ్ని రూపంలోకి వచ్చి, అగ్ని నుంచి జల రూపంలోకి వచ్చి, జల నుంచి ఘన రూపంలోకి వచ్చి పృథివీ అని వచ్చి, ఆ పృథివీ రూపంలో నుంచి చెట్లు పుట్టుకొచ్చి, చెట్లలోంచి అన్నం పుట్టుకొచ్చి, అన్నం కారణంగా మనిషి పుట్టుకొచ్చి పరిణామం చెంది. మనం ఎలా పుట్టాము? ఈ ఈ ఈ సీక్వెన్స్ లోనే పుట్టాం. ఇలా పుట్టినప్పుడు ఆ పంచభూతాలు ఒక దగ్గరికి రాగానే ఈ చైతన్యం ఏం చేస్తుంది? నాకు ఒక ప్లేస్ దొరికిందని వాటిలో వచ్చి కూర్చుంటుంది. ఆ పంచభూతాల సైజుని బట్టి ఇది వచ్చిన ప్రపోర్షనేట్ గా వచ్చి కూర్చుంటుంది. అలా వచ్చి కూర్చున్న భాగాన్ని ఆత్మ అంట. ఆత్మ పరిశుద్ధమైంది, అది మనం వింటూనే ఉన్నాం. చైతన్యం మొట్టమొదటి సృష్టి మొదట్లో ఉన్నది పరిశుద్ధమైంది. శక్తి మార్పుకు లోనవుతుంది. సో ఏ శరీరంలో అయితే మనం ప్రవేశించామో, ఆత్మ ప్రవేశించిందో, ఆ ఆత్మ ఈ శరీరము రెండూ కలిస్తే ప్రాణి. ప్రాణి ఏం చేస్తుంది అంటే ప్రాణి చేసేది కర్మ. ఏం చేస్తుంది? మొట్టమొదలు ఊపిరి తీసుకుంటుంది. సో ఊపిరి తీసుకోవడం కర్మ. ఊపిరి తీసుకుంటూ ఈ సృష్టిలో ప్రకృతిలో ఉంటుంది. ప్రకృతిలో ఉండి జీవించడము కర్మ. మనం ఒకటి చేస్తే కర్మ కాదు, జీవించడమే కర్మ. ఉచ్ఛ్వాస నిశ్వాసాలే కర్మ. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎందుకు అంటే మనం జీవించడానికి చేస్తున్నాం. ఆ కర్మ చేస్తున్నప్పుడు ఈ ప్రాణి ఏ ఫామ్ లో ఉండేది అంటే ఋషులు ఏం కనుక్కున్నారంటే ఇది సృష్టి జరుగుతూ వస్తున్నంత కాలం ఈ ప్రాణి కూడా మార్పు చెందుతూ వస్తుంది. ఎందుకంటే ప్రాణి ధరించే శరీరం ఎక్కువ రోజులు ఉండదు, అది మళ్ళీ మార్పు చెందుతుంది శక్తి కాబట్టి. ఆ మార్పు చెందుతున్నప్పుడు పంచభూతాల రూపం మారిపోతున్నప్పుడు మొట్టమొదలు అమీబా రూపంలో ఉన్న ప్రాణి తర్వాత చేప రూపంలోకి వస్తుంది, చేప రూపంలో ఉన్న ప్రాణి తర్వాత వస్తుంది. ఇలా అన్ని ప్రపంచంలో మొత్తం విశ్వంలో ఉన్న ఆ పరమాత్మ ఇలా ప్రాణి పుట్టినప్పుడల్లా ఒక రూపంలో వస్తూనే ఉంటాడు. ఆ ఆత్మలు వస్తూనే ఉంటాయి పరమాత్మలో వచ్చి. ఆ ఆత్మలన్నీ కూడా పరమాత్మలో భాగం. ఆ పరమాత్మలో భాగం అంటే చైతన్యం భాగం. ఆ చైతన్యం భాగం అనేది ఎన్ని రకాలుగా ఉండొచ్చు అంటే మన ఋషులు రీసెర్చ్ చేసి 84 లక్షల రకాలుగా ఉండొచ్చు అంట. 84 లక్షల రకాలు ఏంటి మళ్ళా అంటే అవి నాలుగు కేటగిరీస్ చేస్తాయి. ఏమిటి? ఏ జీవులైతే, ఏ ప్రాణులైతే
మొలకెత్తుతాయో వాటిని ఉద్భవములు అన్నారు. కొన్ని ప్రాణులు అట్లా ఉంటాయి. కొన్ని ప్రాణులు స్వేదజములు, అంటే తడిలోంచి పుట్టుకొస్తాయి. తడిలోంచి పుట్టుకొచ్చే మన కళ్ళ ముందు ఏమున్నాయి? నెత్తిలో పడే పేనులు, బియ్యంలో వచ్చే పురుగులు. ఏమి రావండి, మనకేం తెలియదు. ఎక్కడ దాని ఆ ఒక మగ పురుగు ఆడ పురుగు కలిసి పిల్లలు పుట్టేది ఏమి ఉండదు. ఆ తడిలోంచి పుట్టుకొస్తుంది. అందువల్ల స్వేదజములు. వాళ్ళు చూడండి, ఋషులు ఎన్ని రకాల ప్రాణులు ఉండొచ్చు అంటే 84 లక్షల రకాల ప్రాణులు ఉండొచ్చు. ఫార్మట్స్. ఆ దాంట్లో మళ్ళీ 4 కేటగిరీస్ లో మొలకెత్తేవి ఉద్భవాలు, స్వేదజములు, తడి నుంచి వచ్చేది. స్వేదము అంటే చెమట, కానీ చెమట నుంచి తడి నుంచి, హ్యూమిడిటీ నుంచి పుట్టుకొచ్చేది. దాని తర్వాత అండజములు అంటే గుడ్లలోంచి పుట్టుకొచ్చేది. తర్వాత జరాజములు అంటే జర అంటే శరీరంలోంచి శరీరం వచ్చేది, శరీరంలోంచి పుట్టుకొచ్చేది. మనం అంతా జరాజములం. ఈ విధంగా 4 రకాలుగా 84 లక్షల రకాల యోనులు అన్నారు వాటిని. అన్ని యోనుల్లో పుట్టారు జనం. ఇలా ఒక ఆత్మ సృష్టి మొదలైనప్పుడు పుట్టడం మొదలు పెడితే కాలక్రమంలో ఇది మార్పు చెందుతూ 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 వస్తుంది. ప్రతి జీవితంలో, ప్రతి జన్మలోనూ కర్మ చేస్తుంది. కర్మ అంటే జీవించడం. ఆ జీవించిన కర్మ ప్రకృతికి ఏం చేసింది, ప్రకృతిలో ఈ కర్మ ఇఫెక్ట్ ఏమైంది, జీవించినందుకు ఇఫెక్ట్ ఏం జరిగింది. ప్రకృతిలో పాజిటివ్ ఇఫెక్ట్ అన్నా అయి ఉంటుంది, నెగిటివ్ ఇఫెక్ట్ అన్నా అయి, ఏదో ఒకటి అవ్వాలిగా. ఒక ప్రాణి పుట్టింది అంటే ఆ ప్రాణి జీవించిన కారణంగా ఈ ప్రకృతిలో జరిగేటువంటి పాజిటివిటీ నెగిటివిటీ అనేది బై ప్రోడక్ట్ అయ్యి దాని కర్మ ఫలితము అని. సో కర్మ ఫలితము ఈ ప్రకృతిలో ఇంతకు ముందు లేదు, ఆ ప్రాణి వచ్చినప్పుడు వచ్చింది. సో ప్రాణి జీవించినందుకు వచ్చింది. ఆ ప్రాణి కర్మ ఫలితం అలా ఎక్స్ట్రా అయిపోయింది. మరి ఈ మార్పు అనేది ఎంతకాలం పోవాలి అంటే, మళ్ళీ ప్రాణి ఈ చైతన్యము శక్తి మళ్ళీ మోక్ష స్థితికి పోయేంత వరకు కావాలి. ముక్తి అంటారు. ఆ స్థితికి పోయేంత వరకు ఈ ఆత్మ ఏదో ఒక శరీరంలోంచి వస్తూనే ఉండాలి. రావడంతో ఏం జరుగుతుంది? కర్మ ఫలం ఒకటి ఎక్స్ట్రా వస్తుంది ప్రతిసారి పుట్టినప్పుడు. ఆ కర్మ ఫలము మరి వదిలించుకోవాలి, డిశ్చార్జ్ చేయాలి. అది వద్దు మనం. అది ఉంటే మళ్ళీ ఎవరికొవరికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, దానికి హ్యాండిల్ చేయాలి. అందువల్ల ప్రకృతిలో జీవించినందుకు వచ్చిన కర్మ ఫలాన్ని మరి ఎవరు దాన్ని రెస్పాన్సిబుల్ అకౌంటబుల్ ఎవరు అంటే శరీరం ఏమో మారిపోతుంది. మారింది ఒక ఆత్మే కాబట్టి ఆత్మకు ఉంటుంది. సో ఆత్మకి కర్మ ఫలం ఉంటుంది. ఆ కర్మ ఫలాన్ని వదిలించుకోవాలి ఆత్మ. మరి వదిలించుకోవడం పట్టించుకోవడం ఎవరు చేసేది కాదు, ఆటోమేటిక్ గా జరిగేది కదా, డిఫాల్ట్ జరుగుతుంది కదా సృష్టి మొదలైనప్పటి నుంచి. అందువల్ల బై డిఫాల్ట్ ఏదో ఒక జన్మలో ఏదో ఒక యోనిలో పుట్టినప్పుడు ఇక డిశ్చార్జ్ చేయడం మొదలు పెట్టాలి. ఆ డిశ్చార్జ్ చేసే ప్రాసెస్ ఉన్నది అంటే కర్మ అధికారం ఉన్నది, అంటే కర్మ ఫలాలని వదిలించుకునే అవకాశము ఉన్నది. అది ఏ ప్రాణికి ఉంది అంటే మనుష్య జన్మకు. సో మనిషి ఎందుకు పుడతాడు అంటే 83,99,999 యోనుల్లో పుట్టినప్పుడు ఆ ఆత్మ ఏ కర్మ ఫలాన్నైతే అక్యుములేట్ చేసుకుందో దాన్ని వదిలించుకోవడానికి ఎత్తే లాస్ట్ ఫార్మట్ మనిషి. సో మనిషి ఎందుకు పుడుతున్నాడు? కర్మ ఫలాన్ని వదిలించుకోవడానికి పుడుతుంది. ఆ ఆత్మకు ఉన్న కర్మఫలం. ఈ కర్మఫలం ఎలా వదులుకుంటాడు? మరి ఇన్నేళ్ల నుంచి వచ్చింది, 195 కోట్ల సంవత్సరాలు సృష్టి అయింది. మరి 195 కోట్ల నుంచి వచ్చింది ఒకసారి మనిషిగా పుట్టడంగానే పోదు కదా. అందువల్ల మనిషిగా పుట్టినప్పుడు అందులోని కర్మఫలంలో కొంత ఫలాన్ని తీసుకుని వదిలిపెట్టడానికి వస్తాడు. ఆ వచ్చే భాగాన్ని ప్రారబ్ధ కర్మఫలం అంటారు. సో ప్రారబ్ధాన్ని అనుభవించడానికి మనం పుడుతున్నాం. సో పుట్టాము, ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నాము, మళ్ళీ జీవిస్తున్నాం కదా. జీవిస్తేనే ప్రారబ్ధం ఖర్చు అవుతుంది. ప్రారబ్ధపు కర్మ సంచిత కర్మలో కొంత పోతుంది. అందువల్ల సంచిత కర్మ అంటే అక్యుములేటెడ్ కర్మ ఫలం. అది వదిలించుకోవడానికి పుడుతున్నాం కాబట్టి ప్రారబ్ధంలో జీవిస్తాం.
ప్రారబ్ధపు కర్మ వదులుకుంటున్నప్పుడు ఆ పోర్షన్ వదిలేస్తున్నప్పుడు మళ్ళీ జీవిస్తున్నాం కాబట్టి మళ్ళీ కర్మఫలం వస్తుంది కాబట్టి ఆ కర్మఫలాన్ని ఆగామి కర్మఫలం అని. సో ఋషులు ఏం చేశారంటే ఈ స్ట్రక్చర్ అంతా తెలుసుకుని, బాబు ఒక మనిషిగా పుట్టిన నీకు నీ సంచితం తెలియదు, ప్రారబ్ధం తెలియదు, పుట్టనైతే పుట్టావు, కానీ ఆగామిని తగ్గించుకుంటే ఎన్నడో ఒకనాడు సంచితం పూర్తవుతుంది కదా. అందుకోసం ప్రారబ్ధం అనుభవించడానికి మనం మళ్ళీ మళ్ళీ పుడతాము. అందువల్ల మనుషులు మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు. మనిషిగా పుట్టినవాడు మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ మనిషిగా రావాలి సూత్ర ప్రకారం. వస్తున్నాడా మరి? వస్తున్నట్టు కనబడుతుంది. ఎలా? ప్రకృతిలో ఈ సంవత్సరం మనం చూసుకుంటే 100 ఏళ్ల కింద మనిషి రూపంలో ఉన్న ప్రాణులు, మనిషి కాని ప్రాణులు ఎన్ని ఉన్నాయి చూసుకుంటే అవి ఎక్కువ ఉండేవి, తక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు మనుషుల జనాభా పెరిగింది, వాటి జనాభా తగ్గింది. అంటే ఈ సూత్రం ఏదో పనిచేస్తుంది. దీన్ని జ్యోతిషంలో కర్మ సిద్ధాంతము అంట. సో మనిషి ఎందుకు పుడుతున్నాడు అంటే ప్రారబ్ధము అనుభవించడానికి. ప్రారబ్ధం అనుభవిస్తున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు మళ్ళీ ఆగామి కర్మ ఫలం వస్తుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఋషులు రీసెర్చ్ చేసి మనకి విధానాలు చెప్పారు. అవి ధార్మిక జీవన విధానాలు. ఆ ధార్మిక జీవన విధానాలే షోడశ సంస్కారాలు, ఆశ్రమ ధర్మాలు, ఇవన్నీ దాంట్లో పాటు. సో ఇలా జీవిస్తే మినిమైజ్ చేసి ఆగామి కర్మ మినిమం అయ్యి ప్రారబ్ధం పూర్తయి ఈ ఈ ఈ అపోర్షన్ అలకేటెడ్ కర్మఫలం అనుభవించిన తర్వాత చనిపోతాం. చనిపోయిన తర్వాత మళ్ళీ పుడతాం. అందుకే పునరపి మరణం పునరపి జననం అన్నారు శంకరాచార్య. సో ఆ పునరపి మరణం పునరపి జననం మళ్ళీ అమ్మకంట్లోంచి వస్తే, మనిషి రూపంలో వస్తే మళ్ళీ మనకి ఛాలెంజెస్ ఏంటి అంటే, ఆగామి కర్మ ఫలం పెరగడానికి ఛాలెంజెస్ ఏమిటి అంటే అరిషడ్వర్గాలు అన్నారు. 6 శత్రువులు అన్నారు. అవి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యం. సో వాటిని ముందు అణిచిపెడితే ఆగామి కర్మ ఫలం తగ్గుతుంది. అది తగ్గితే సంచితంలోంచి ప్రారబ్ధం కనీసం ఒక 100 జన్మల్లో అయిపోతే ఆగామి ఇంకో దాని కారణంగా ఇంకో 10 జన్మలు 110 జన్మల్లో అయిపోతుంది, ముక్తికి వెళ్ళిపోతుంది. కానీ ఆగామిని కంట్రోల్ చేయకపోతే ఆ సంచితం బ్యాలెన్స్ పెరుగుతూ పోతుంది. ప్రారబ్ధం వదులుకోవడం కోసం వస్తూనే పోతుంటాము. ఆ వచ్చినప్పుడు కర్మ ఫలాన్ని వదిలించుకోవడం కొరకు మనం కష్టాలు సుఖాలు పడుతూనే ఉంటాం. కష్టపడేది ఎందుకు, కష్టాలు ఎందుకు ఉంటాయి అంటే మనము చేసిన జీవించిన కారణంగా ప్రకృతిలో కలిగిన నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఇఫెక్ట్ ఏదైతే ఉందో, నకారాత్మక ఇఫెక్ట్ లేదా రుణాత్మక ఇఫెక్ట్ ఏదైతే ఉందో అది పోగొట్టడానికి. అంటే ప్రకృతికి కష్టం కలిగింది మనం అప్పుడు జీవించినందుకు, ప్రకృతికి సుఖం కలిగింది. ఆ ప్రకృతికి కలిగిన సుఖానికి నేను సుఖపడాలి, అందువల్ల సుఖాలు వస్తాయి. ప్రకృతికి నేను నా జీవితం కారణంగా కలిగిన కష్టం కారణంగా నేను ఇప్పుడు కష్టపడాలి, దాని కారణంగా నా ప్రారబ్ధం క్లియర్ అవుతుంది. సో సంచితంలో 2 పోర్షన్స్, సుఖము కష్టం, పాపము పుణ్యము. సో పాప పుణ్యాల పోర్షన్ ని నేను వదిలించుకోవడం కోసం ఈ జన్మలోకి వచ్చాను. ప్రతి మనిషి అందుకోసమే వస్తుంది. ఇదంతా అర్థం చేసుకోమని మనకి గీత ఉపనిషత్తులు అన్ని చెప్తుంటాయి. ఆ చెప్పేదంతా అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఎక్కడి నుంచి వచ్చాము మీరు అడిగారు, కరెక్ట్. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఎందుకోసం వచ్చాము. మనం వచ్చినప్పుడు మరి మనమే ఎందుకు ఈ క్లాస్ వింటున్నాం అంటే, మనం చేసిన మన పూర్వజన్మ కర్మ ఫలితాల కారణంగా మనం ముందుకి వెళ్ళడం కొరకు, అంటే తొందరగా ముక్తి సాధన కొరకు మన లెవెల్, కాస్మిక్ జర్నీలో మన లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లెవెల్ ఏదైతే ఉందో అది పెద్దగా ఎక్కువగా ఉంది. ఎక్కువ ఫ్రీక్వెన్సీ లెవెల్ ఉన్న వాళ్ళు ఏమవుతారు, ఇలాంటి విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు ఆఖరికి ఆ ముక్తి చెందుతారు, ముక్తి స్థాయికి వెళ్ళిపోతారు. ఒక్క జన్మలో ముక్తి రాదు, ఒక్క జన్మతో మానవ జన్మ అయిపోతుంది. సో దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి, ఇది జ్యోతిషానికి ఆధారం. జ్యోతిష శాస్త్రంలో కుండలి ఉన్నది అంటే, కుండలిని చూస్తున్నాము అంటే మనం ఈ జన్మకి ఆ మనిషికి ప్రారబ్ధపు ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఏంటి చూస్తున్నాం. హౌ హిజ్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి అంటే అతను సుఖాలు కష్టాలు అనుభవిస్తాడని కాదు, సుఖాలు కష్టాలు అనుభవించడానికే పుట్టాడు. ఎంత సుఖము, ఏది కష్టంగా అనుభవిస్తాడో గమనించడం కొరకు జ్యోతిషం చూస్తాం. అది కాస్త సంతోషంగా సౌకర్యవంతంగా అనుభవించడం కొరకు పరిహారాలు చేస్తాం. మనం తప్పించుకునేది కాదు. పరిహారాలు చేసుకుంటే ఏమవుతుంది, ఆ అనుభవించేది సంతోషంగా అనుభవిస్తాం. అంటే విన్ విన్ సిచ్యుయేషన్ ఉండడం కొరకు జ్యోతిషం వచ్చింది.
విన్ చేయడం కోసం కాదు, విన్ విన్. ఆ రకంగా జ్యోతిషానికి, ధర్మశాస్త్రాలకు, వేదాలకి విడదీయరాని సంబంధం, అనుబంధం ఉన్నదండి. ఆ క్రమంలో మనం చెప్పుకునేది ఈ ఆశ్రమ ధర్మం. ఏమైనా అర్థమైతే ఆనందించండి, అర్థం అయింది అని చెప్పండి, లేకపోతే కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ చేశానని చెప్పండి. అది గురుగారు, అర్థమైంది గురుగారు. ఇది చాలా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కావాల్సి. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి నాకున్న డౌట్ క్లియర్ అయింది గురుగారు. క్లియర్ అయిందా? క్లియర్ అయిందండి. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరన్నా? 8 అవుతున్నట్టుంది కదా, ఇంకా 4 నిమిషాలు. ఉన్న మిత్రుల్లో ఎవరైనా ఇంకా ఏమైనా స్పందిస్తే సంతోషం. శాస్త్రి గారు నమస్కారం. అయ్యా నమో నమః. ఏం లేదు, నాకు ఈ కర్మ సిద్ధాంతం గురించి నాకు ఒక అతను సింపుల్ గా ఏమంటాడంటే, ఇప్పుడు మనం ఇంకోసారి అడిగారు కదా ఎందుకు పుట్టామని, మీరు చెప్పింది పర్ఫెక్ట్ గా నాకు కూడా డౌట్ క్లియర్ అయింది. బట్ మా మెదడులో ఆల్రెడీ లాడ్జ్ అయిపోయిన ఒక జవాబు ఏంటంటే, మనం పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితంగా అది పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు, అనుభవించడం కోసమే మనం జన్మనెత్తాలి. అంటే పాపం అనుభవించడానికి జన్మెత్తాల్సిందే, పుణ్యం అనుభవించడానికి అంటే ఎత్తాల్సిందే. అందుకనే ఈ మానవ జన్మలో మనం చేయాల్సింది ఏంటంటే, పాపాలు అనుభవించి పుణ్యకార్యాలు చేస్తూ ఆ పుణ్యకార్యాల ఫలితాన్ని మనం తీసుకోకూడదు. తీసుకుంటే మళ్ళీ అది అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి. కాబట్టి ఆ పుణ్య ఫలితాలను భగవంతునికి దారబోయాలి. అంటే పరమేశ్వర అర్పణ వస్తు అనాలి, కృష్ణ అర్పణ, ఏదో ఇష్టమైన దేవుడి అర్పణ వస్తు అంటే అప్పుడు మనకు పాపాలు అనుభవిస్తాం, పుణ్యాలు జీరో చేసుకుంటాం. కాబట్టి మరో జన్మ ఉండకుండా ప్రయత్నం, మోక్షం అంటే అదే అంటారు, మళ్ళీ జన్మ రాకుండా, జన్మరాహిత్యం మీరు చెప్పారు కదా, జన్మరాహిత్యంగా ఉండడం కోసం. అదే మనం పుట్టింది ఎందుకు అంటే పాపకర్మాలు అనుభవించడానికి, పుణ్యకర్మాలు చేసి మోక్షం పొందడం కోసం. పొందే అవకాశం ఉన్న లైఫ్ ఇది. కరెక్ట్. పుణ్యాలు చేసి ఆ తొందరగా ముక్తి పోవడానికి అవకాశం, చేయడానికి, జీవించడానికి అవకాశం ఉన్న లైఫ్, అవకాశం ఉన్న ఫేజ్. మీరు మీ పోస్ట్ రిటైర్మెంట్ ను ఇంత చక్కగా అనుభవించి ఆనందిస్తున్నారు. మాకు కొంచెం ఈర్ష్యగా ఉంటుంది మీకు సహోద్యోగులపై. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి ఆలోచన ధోరణి చెప్పడం, మేము వినడం. రాజన్న గారు విన్నారా? థ్యాంక్ యూ అండి, నమస్కారం. ఇంకా ఎవరన్నా మిత్రులు ఉంటే చెప్పండి. గురుగారు నమస్కారం సార్, నేను మైలారం శ్రీనివాస్. చెప్పండి అన్న. సార్ మీరు చెప్పింది చాలా అర్థమైంది సార్, విపులంగా అర్థమైంది. తెలియని విషయాలు బాగా తెలుసుకున్నాం సార్. ముక్తి మార్గానికి ఎలా దారి వేసుకోవాలో అది చూపించారు సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే, మాకు పెద్దలు చెప్పింది ఏంటంటే సార్, పాపం పుణ్యం 2 అయిపోతేనే ముక్తి కలిగిద్ది, లేకపోతే ఏది ఎక్కువ ఉన్నా కానీ ఆ బ్యాలెన్స్ అనిపించాల్సిందే అని చెప్పారు సార్. ఇది అంత మటుకు వాస్తవం తెలియదు, పెద్దలు మీరు మీ దృష్టికి తీసుకొచ్చారు. అది వాస్తవమే, అది వాస్తవమే. అలాగే అదే పాపం పుణ్యం 2 ఈక్వల్ అయితేనే మనం ముక్తి అయింది, లేకపోతే అవదని చెప్పారు సార్ మా పెద్దలు. మా ఈక్వల్ అవుతే కాదు నాన్న, ఈక్వల్ అవుతే కాదు, 2 టచ్ అయిపోవాలి, అదే పూర్తి అయిపోవాలి. నాకు చెప్పడం అదే నాకు చెప్పడం తెలియలేదు సార్. అదే సార్ మీరు చెప్పింది కరెక్ట్, 100% కరెక్ట్ సార్, షూర్ సార్. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సార్. హలో, ఇంకా చెప్పండి. నమస్తే సార్, శాస్త్రి వారణాసి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. సార్ ఇది అంటే కొంచెం వైరాగ్య భావన రావాలి అనేటువంటి థాట్ కదా సార్ ఇది. అంటే వైరాగ్యం రావాలి, డిటాచ్మెంట్, లేకపోతే నెమ్మది ఏమవుతుందంటే లాస్ట్ 30 years 40 years పనిచేసాం కదా, మనం చాలా సంపాదించుకున్నాం, వాటి మీద అటాచ్మెంట్ పెరుగుతుంది. ఇప్పుడు వాట్ ఎవర్ వీ ఎర్న్డ్ ఇన్ ద లాస్ట్ 30 years వీఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇది నేను రష్యా వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చాను, ఇది నేను వెళ్ళి అమెరికా వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చాను, వీటి మీద బంధం పెరిగిపోయి దాన్ని అనుభవించాలని కోరిక పెరిగిపోతుంది ఇప్పుడు యాక్చువల్ గా. అంటే ఇప్పుడు డిటాచ్మెంట్ అవడం, దిస్ ఈస్ అ టైమ్ ఫర్ డిటాచ్మెంట్ వైల్ ద అటాచ్మెంట్ ఈస్ గోయింగ్ మోర్ అన్నమాట ఈ పరిస్థితుల్లో. ఇప్పుడు 2 కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్ ఉంది సార్ ఇక్కడ. సార్ కాన్ఫ్లిక్టింగ్ కాదు, అక్కడే మనం కాన్ఫ్లిక్టింగ్ అనుకుంటున్నాం, కాన్ఫ్లిక్టింగ్ కాదు, వి ట్రాన్స్ఫార్మింగ్ సిచ్యువేషన్. చాలా కష్టం అవుతుంది సార్ అది. ట్రాన్స్ఫార్మ్. యూ హ్యావ్ టు లెర్న్, యూ హ్యావ్ టు అర్న్ ది నాలెడ్జ్, యూ హ్యావ్ టు యూజ్ ద నాలెడ్జ్,
యూ హ్యావ్ టు అర్న్ మనీ ఆర్ థింగ్స్, యూ హ్యావ్ టు ఎంజాయ్ దెమ్ అండ్ యూ షుడ్ లీవ్ దెమ్. అదే కష్టం అవుతుంది, లాస్ట్ ఇది కష్టం. కష్టం ఎందుకు అవుతుంది? నేను అదే అన్నాను, వానప్రస్థానికి వెళ్ళేటప్పుడు గృహస్థాశ్రమంలోనే ఉంటాను అనుకుంటే అక్కడే ఉంటాం. కానీ వానప్రస్థానికి వెళ్ళకపోతే మన లైఫ్ జర్నీలో ప్రారబ్ధం అనేది తీరిపోయి పాపం పెరుగుతుంది. మళ్ళీ దానికోసం మళ్ళీ వస్తారు. ఎందుకంటే మళ్ళీ మనం ఈ వానప్రస్థానికి పోకుండా మనకి ముక్తి రాదు. అవునండి. వానప్రస్థం ఈజ్ ఎ ఫేజ్ ఇన్ ఏ లైఫ్. అది ముక్తి రావాలి అంటే వానప్రస్థానికి వెళ్ళవలసిందే. వానప్రస్థానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అని మన వాళ్ళు ముందుగా నేర్పిస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు, ఆశ్రమాల ధర్మాలు చెప్పి. మనం వాళ్ళది ఫాలో అయితే చాలు, అంత సింప్లిఫై చేశారు మనకి. అవునండి, అవునండి. అది కొంచెం మీరు అప్లికేషన్. అవునండి. నేను దాన్ని వాడుకోను అంటే వాడుకోకపోతే పర్లేదు, ఇక్కడే ఉండు, కొద్ది రోజులు అలాగే ఉండు, ఇంకో జన్మలో వస్తుంది, ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో. ఆ వన్ మోర్ బర్త్ కావాలా, ఈ బర్త్ లోనే ఈజీగా వెళ్ళిపోదామా, అది ఆలోచించమని. అది లాట్ ఆఫ్ ట్రైనింగ్ చేసుకోవాలి, మన మైండ్ మనం ట్రైన్ చేసుకోవాలి. ఆ ట్రైనింగ్ అందుకే ఆశ్రమ ధర్మాలు అని చెప్పి చిన్నప్పటి నుంచి అందుకే చెప్తున్నారు, మన బ్రెయిన్ వాష్ చేస్తున్నారు కదా. అవునండి. ఎస్ సార్. సో వై షుడ్ నాట్ వి గెట్ బ్రెయిన్ వాష్? అది చేయాలండి, అది చేయాలి. వై షుడ్ వి స్టాప్? దట్ ఈస్ గోయింగ్ టు గివ్ us ఫైనల్లీ గుడ్ కదా. అంటే మనకి అవి ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆ థాట్ ప్రాసెస్ ఎక్కువ రాలేదు సార్. మనకి ఏంటంటే మనం మన జీవన విధానంలో లేం కదా సార్. మీరు నేను పుట్టినప్పటి నుంచి ఆ జీవన విధానంలో లేమే. అదే అందుకే ప్రాబ్లం అవుతుంది. అందుకే ఆశ్రమ ధర్మాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఆ వెల్త్ అక్యూములేషన్, వెల్త్ ఎంజాయ్మెంట్ అని హెల్త్ ఎంజాయ్మెంట్, హెల్త్ అక్యూములేషన్ చెప్పలేదు. ఆశ్రమ ధర్మాలు అనగానే ఐఎమ్ నాట్ టెల్లింగ్ లిస్టింగ్ యూ ద థింగ్స్. ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ వాట్ ఈస్ టు బి సీన్, వాట్ ఈస్ టు బి అండర్స్టూడ్ అండ్ వాట్ ఈస్ టు బి ప్రాక్టీస్డ్. Yes sir. Yeah. It's helping sir. It's helping a lot. Process start in mind lo. I think back of the mind the process is running. Thank you sir. Namaskaram sir. Okay మరి శాస్త్రి గారు మీరు ఉన్నారా? మల్లాది శ్రీనివాస్ శాస్త్రి గారు ఉన్నారా? శాస్త్రి గారు సార్. నమస్కారం శాస్త్రి గారు. సెక్షన్ మిస్ అయిపోయాను, కొంచెం ఒక పావు గంట మాత్రమే వినగలిగాను. రికార్డింగ్ ఏమైనా ఉంటే పెట్టగలను. మళ్ళీ లింక్ పెడతాను, ఇది యూట్యూబ్ లో వస్తుందా? ఓకే ఓకే పెట్టండి. అంటే కొంచెం మిస్ అయిపోయాను, అందుకని మర్చిపోయాను. యాక్చువల్లీ బయటకు వెళ్ళి వర్క్ మీద మర్చిపోయాను. మళ్ళీ అది రికార్డెడ్ వస్తుంది. ఓకే థ్యాంక్ యూ. సో మనం క్లోజ్ చేసుకుందాం, శాంతి మంత్రం చెప్పుకుందాం. అది మరి మీటింగ్ క్లోజ్ చేయాలి, దానికోసం శాస్త్రి గారు అవసరం అవుతుంది. శ్రీనివాస్ శాస్త్రి గారు. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. మనం మీటింగ్ లీవ్ అవుదాము, సో దట్ వారు రికార్డు తర్వాత పూర్తి చేస్తారు. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు గురువు గారు. Okay. And the color